లాస్ట్ క్లాస్లో అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్లో నుండి కొన్ని ప్రాబ్లమ్స్ చేసాం. సో ఏమేం చేసామంటే లాస్ట్ క్లాస్లో ఒకటి వచ్చేసి డిఫరెన్స్ చూసాం. సింగిల్ ఎంట్రీ సిస్టానికి అదేవిధంగా డబుల్ ఎంట్రీ సిస్టమ్కి ఈ మధ్యలో ఉన్నటువంటి రెండింటి మధ్యలో ఉన్నటువంటి తేడాలని చూసాం. సో రెండింటి డిఫరెన్స్ చూసాం. తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్ ఏ విధంగా తయారు చేయాలి. సో వ్యవహారాల నివేదిక, దీని ద్వారా మనం క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వకుండా కొన్ని లెక్కలు ఇస్తారు. సో వాటిలో ఎసెట్స్ లయబిలిటీస్ ఇస్తాడు. ఆ ఎసెట్స్ లయబిలిటీస్ ఆస్తులు మరియు అప్పుల్ని మనం బేస్ చేసుకొని ఎసెట్స్లో ఉండి లయబిలిటీస్ని తీసేసి క్యాపిటల్ని కనుక్కున్నాం. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ లాస్ట్ క్లాస్లో చేసాం. ఇవాళ మనం నేర్చుకునేవి ఏంటంటే, ఒకటి డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్మెంట్ ఆఫ్ ఎఫైర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. అంటే లాస్ట్ క్లాస్లో చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్కి అదేవిధంగా డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్కి ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఇవాళ చూస్తాం. సో ఇది లాస్ట్ థియరీ టాపిక్. తర్వాత వచ్చేసి ప్రాబ్లమేటిక్ ఏరియా సంబంధించింది ఈ రెండు కూడాను. సో ఒకటి వచ్చేసి అప్లికేషన్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ టు ది పార్ట్నర్షిప్ ఫర్మ్స్. సో పార్ట్నర్షిప్ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం లెక్కలు ఏ విధంగా చేయాలి, సో వాళ్ళకి ప్రాఫిట్ ఆ లాస్ ఏ విధంగా కనుక్కోవాలి. ఆల్రెడీ మనం చూసాం. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది సోల్ ప్రొప్రైటర్కి పార్ట్నర్షిప్కి సూటబుల్గా ఉంటుందని మనం ఇందాక అంతకుముందు క్లాసుల్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు దాకా చేసినటువంటి లెక్కలు మొత్తం కూడాను ప్రాబ్లమ్స్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఫర్ ది సోల్ ప్రొప్రైటర్షిప్. సో సొంత వ్యాపారం చేసేటువంటి వ్యక్తి ఏ విధంగా ఫాలో అవ్వాలి ఏంటి దాని గురించి చూసాం. ఇవాళ పార్ట్నర్షిప్ ఫామ్ వాళ్ళు ఏ విధంగా ఫాలో అవుతారు, సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం ప్రాఫిట్ లాస్ ఏ విధంగా కనుక్కుంటారో ఇవాళ కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా అవి కూడా కనుక్కున్నాం. తర్వాత ఇప్పుడు దాకా జరిగినటువంటి క్లాసుల్లో నేను హోంవర్క్ సమ్స్ ఇచ్చాను. సో వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్ని కూడాను ఇవాళ డిస్కస్ చేస్తాం. సో బిగిన్ చేద్దాం టాపిక్ని. సో ఫస్ట్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్. అసలు స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తున్నామంటే సింగిల్ ఎంట్రీ సిస్టంలో క్యాపిటల్ని కనుక్కోవడానికి ఉపయోగిస్తాం. అంతకుముందు లాస్ట్ క్లాస్లో మనం దానికి సంబంధించిన సమ్స్ కూడా ప్రాబ్లమ్స్ కొన్ని చేసాం. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్లో మనం క్యాపిటల్ని కనుక్కోవడానికి ఉపయోగించేది బ్యాలెన్స్ షీట్ లాగానే ఉంటుంది, కానీ అది బ్యాలెన్స్ షీట్ కాదు. సో బ్యాలెన్స్ షీట్ దేనికి సంబంధించిన అంటే డబుల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించింది. సో సింగిల్ ఎంట్రీలో మనం యూస్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్కి అదేవిధంగా డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్కి ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇవాళ చూడబోతున్నాం. ఓకే, ఒక్కసారి సో బేసిక్ పాయింట్స్ చూడండి, డిఫరెన్స్ ఏంటి. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్పస్. అసలు దీన్ని ఎందుకు తయారు చేస్తున్నాం, ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్ని ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం అంటే టు ఫైండ్ అవుట్ ది క్యాపిటల్. సో క్యాపిటల్ని కనుక్కోవడానికి. ఆల్రెడీ మనం చేసినటువంటి సమ్స్ ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్లో ఫస్ట్ ఎసెట్స్ తీసుకున్నాం, తర్వాత లయబిలిటీస్ తీసుకున్నాం. ఎసెట్స్ వాల్యూస్ టోటల్ చేసిన తర్వాత దానిలో ఉండి లయబిలిటీస్ వాల్యూని తీసేసి వచ్చినటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ని మనం క్యాపిటల్గా తీసుకోవడం జరిగింది. ఓకే, సో క్యాపిటల్గా తీసుకున్నాం. ఓకేనా, అంటే ఏంటి, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్లో మనం దేన్ని ఎందుకు యూజ్ చేసామంటే క్యాపిటల్ని కనుక్కోవడానికి. సో ఆ వచ్చినటువంటి బ్యాలెన్స్ క్యారీ డౌన్ చేసి ఆ బ్యాలెన్స్ని క్యాపిటల్గా తీసుకున్నాం. అంటే క్యాపిటల్ కనుక్కోవడానికి స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫైర్స్ని మనం యూజ్ చేసాం. అయితే ఇక్కడ డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్ని ఎందుకు ఉపయోగిస్తాం అంటే టు ఫైండ్ అవుట్ ది ఫినాన్షియల్ పొజిషన్. ఇక్కడ వచ్చేసి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అకౌంట్స్లో 2 టైప్స్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఫినాన్షియల్ పొజిషన్, రెండోది ఇన్కమ్ స్టేట్మెంట్. సో ఇన్కమ్ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ట్రేడింగ్ P&L అకౌంట్ వస్తాయి, అంటే నెట్ ప్రాఫిటా నెట్ లాసా కనుక్కోవడానికి గీసేది ఇన్కమ్ స్టేట్మెంట్. రెండోది ఫినాన్షియల్ పొజిషన్ అంటే ఏంటంటే బిజినెస్ ఏ విధంగా ఉంది, అసెట్స్ ఎన్ని ఉన్నాయి, తర్వాత లయబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, ఇది కనుక్కోవడానికి మనం యూజ్ చేసేది ఏంటంటే ఫినాన్షియల్ పొజిషన్. సో ఫినాన్షియల్ పొజిషన్ అంటే బ్యాలెన్స్ షీట్, నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్నే ఫినాన్షియల్ పొజిషన్ అని అంటారు. అంటే బిజినెస్లో ఎన్ని అసెట్స్ ఉన్నాయి, ఎన్ని లయబిలిటీస్ ఉన్నాయి, ఓకే, ఆ రెండింటికి సరైనటువంటి బ్యాలెన్స్ ఉందా లేదా కనుక్కోవడం కోసం మనం చేసేదే బ్యాలెన్స్ షీట్.
ఓకే, సో ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వల్ల డబ్ల్యూఎన్టీ సిస్టంలో ఏం తెలుస్తుందంటే ఫినాన్షియల్ పొజిషన్ అనేది తెలుస్తుంది. ఓకే, ఏ విధంగా ఉన్న ఎసెట్స్ ఎంత, లయబిలిటీస్ ఎంత అనే విషయం మనకి అర్థమవుతుంది. కానీ ఇక్కడ స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్లో ఫినాన్షియల్ పొజిషన్ కోసం మనం గీయట్లా. సో స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ ఎందుకు గీస్తున్నాం అంటే టు ఫైండ్ అవుట్ ది క్యాపిటల్. సో క్యాపిటల్ని కనుక్కోవడం కోసం మూలధనం ఎంత ఉంది, మన దగ్గర ఎసెట్స్ ఉన్నాయి, లయబిలిటీస్ ఉన్నాయి, వాటిలోండి ఎసెట్స్లోండి లయబిలిటీస్ని లెస్ చేసి సో క్యాపిటల్ ఎంత అనేది కనుక్కుంటున్నాం. సో దానికోసం ఉపయోగించేది మన స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్, సెకండ్ డిఫరెన్స్, ది యూజ్ ఆఫ్ ది స్టేట్మెంట్. దీన్ని ఎవరు యూజ్ చేస్తారు? ఈ స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే ఇట్ ఈస్ యూజ్ అండర్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఉపయోగించేటువంటి మెథడే స్టేట్మెంట్ ఆఫ్ అఫైర్స్ టు ఫైండ్ అవుట్ ది క్యాపిటల్. సో క్యాపిటల్ని ఫైండ్ అవుట్ చేయడం కోసం సింగిల్ ఎంట్రీ సిస్టంలో యూజ్ చేసేటువంటి మెథడ్ స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్. తర్వాత బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ మెథడ్లో యూజ్ చేస్తాం, ఏ సిస్టంలో యూజ్ చేస్తున్నాం అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఇన్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో బ్యాలెన్స్ షీట్ని ఎవరు యూజ్ చేస్తారు అంటే జంట పద్దు విధానం డబుల్ ఎంట్రీ సిస్టమ్ను బ్యాలెన్స్ షీట్ని మనం ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే టు ఫైండ్ అవుట్ ది పొజిషన్. సో ఫినాన్షియల్ పొజిషన్ కనుక్కోవడానికి డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం యూజ్ చేసేది ఏంటంటే బ్యాలెన్స్ షీట్. ఓకే, సో బ్యాలెన్స్ షీట్ని డబుల్ ఎంట్రీ సిస్టంలో యూజ్ చేస్తాం. నెక్స్ట్ అది తర్వాత వచ్చేసి రిలయబిలిటీ, నమ్మశక్యంగా ఉంటుందా లేదా. మనం డబుల్ ఎంట్రీ సిస్టంలో విత్ ప్రూఫ్ జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా జర్నల్ ఎంట్రీస్లో రాస్తున్నాం. జరిగిన ప్రతి ట్రాన్సాక్షన్ని, జరిగిన వ్యాపారంలో జరిగినటువంటి ప్రతి వ్యవహారాన్ని కూడాను పుస్తకాల్లో రికార్డ్ చేస్తున్నాం ఆన్ ది బేస్ ఆఫ్ ది ప్రూఫ్. సో ప్రూఫ్ని బట్టి మనం ప్రిపేర్ చేస్తున్నాం. సో జర్నల్ నుండి లెడ్జర్ తయారు చేసాం, లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ తయారు చేసాం, ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఫైనల్ అకౌంట్స్ తయారు చేసాం. ఓకే, ఇవంతా ఈ ప్రాసెస్ మొత్తం కూడాను ఆన్ ది ప్రూఫ్స్ అంటే ఇక్కడ జరిగినటువంటి ప్రూఫ్ని బట్టి ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, సో ప్రూఫ్ని బట్టి రికార్డ్ చేసాం కాబట్టి ఇక్కడ ఖచ్చితత్వం ఎక్కువగా ఉంటుంది దేంట్లో డబుల్ ఎంట్రీ సిస్టంలో. ఇట్ ఈస్ రిలయబుల్. సో ఇక్కడ వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ అనేవి ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇవి నిజమైనవి, ఇవి ట్రూ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టంలో అలా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ మనం మొత్తం కూడా తీసుకోవట్లా, ఆయన ప్రూఫ్ కాదు, ప్రొపరైటర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అకౌంట్స్ని తయారు చేస్తున్నాం. అంతేగాని మనం ఎటువంటి ప్రూఫ్ని చూసుకోకుండా తయారు చేస్తున్నాం. ఓకే, సో అకౌంట్స్ ఇక్కడ ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఎలా తయారు చేస్తున్నాం అంటే అతను చెప్పేటువంటి వర్డ్స్ని బట్టి క్లోజింగ్ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు, ఓపెనింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, అతని దగ్గర ఎసెట్స్ ఎన్ని ఉన్నాయి, సో దాన్ని బట్టి మనం తీసుకొచ్చి మనం ప్రాఫిట్ ఆ లాస్ అనేది చెప్తున్నాం. కానీ డబుల్ ఎంట్రీ సిస్టంలో అలా కాదు, ఆన్ ది ప్రూఫ్ ప్రతిదీ కూడాను ప్రూఫ్ని బేస్ చేసుకొని మనం జనరల్ ఎంట్రీస్ తయారు చేసి ఆ జనరల్ ఎంట్రీస్ ద్వారా ఫైనల్ అకౌంట్స్ని తయారు చేస్తున్నాం. సో ఇక్కడ ప్రాఫిట్ లాస్ అనేవి మనం వాటిని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చే వాటికి అవి ఖచ్చితంగా మనం చెప్పడానికి వీలు ఉంటుంది. దేంట్లో అంటే బ్యాలెన్స్ షీట్లో తీసుకునేటువంటి ప్రతి ఎసెట్, ప్రతి లయబిలిటీ కూడాను నమ్మడానికి వీలైంది. ఓకే, ఎందుకంటే అక్కడ మనకి ప్రూఫ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోండి, సింగిల్ ఎంట్రీ సిస్టంలో అతను మనకి ఎసెట్ చూపించాడు, ఒక బిల్డింగ్ చూపించి ఈ బిల్డింగ్ నాదే అని చెప్పాడు. కానీ ప్రూఫ్ ఉందా అంటే మనం దానికి సంబంధించింది తెలియదు. ఓకే, సో ప్రూఫ్ ఉందా లేదా అనేది మనకు తెలియదు కాబట్టి అయినా సరే మనం చేసాం, దీంట్లో తీసేసుకున్నాం. ఎందుకంటే ప్రొపరైటర్ చెప్పినటువంటి ప్రతి వర్డ్ బేస్ చేసుకొని మనం అకౌంట్స్ చేసాం. కానీ ఇక్కడ వచ్చేసి ఏంటిది, ఈ బిల్డింగ్ నాది అని చెప్పాడు అనుకోండి, దానికి సంబంధించిన ప్రూఫ్ ఉంటుంది. సో కొనుక్కున్నప్పుడు ఏమేమి తీసుకున్నాడు ఏంటి అనేది ప్రూఫ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం రాసుంటాం. సో బిల్డింగ్ కొనుక్కున్నప్పుడు ఎంట్రీ రాస్తూ ఉంటాం, బిల్డింగ్ అకౌంట్ డెబిట్ టు క్యాష్ అకౌంట్, క్యాష్తో కొనుక్కుంటే సో బిల్డింగ్ సంబంధించినటువంటి ప్రూఫ్ మన దగ్గర ఉంటుంది. ఓకే, అయితే ఇక్కడ మాత్రం అలాంటిదేమీ లేదు, అతను చెప్పినటువంటి వర్డ్స్ని బట్టి మనం నమ్ముతున్నాం. సో అందుకే ఈ అకౌంట్స్, ఈ ప్రాఫిట్స్ వచ్చినా లాస్ వచ్చినా లేకపోతే స్టేట్మెంట్స్ అఫైర్స్లో ఉన్నటువంటి ప్రతి ఎసెట్ లయబిలిటీ కూడాను నిజంగా నమ్మడానికి వీలైందా కాదా అనేది మనం చెప్పలేము. అదే ఇక్కడ అనుకోండి, డబుల్ ఎంట్రీ సిస్టంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ షీట్లో ఉన్నటువంటి ప్రతి ఐటమ్, ప్రతి ఎసెట్, అదేవిధంగా లయబిలిటీ, ఇవన్నీ కూడాను వీటికి సరైనటువంటి ప్రూఫ్లు ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ డెటార్స్ ఉన్నారనుకోండి, ఇక్కడ డెటార్స్ అంటే ఎవరు, మనకి డబ్బులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళు. సో ఇక్కడ ఒకవేళ ఎవరైనా పర్సన్స్ మన దగ్గర సరుకులు తీసుకెళ్లారు కానీ డబ్బులు వాపస్ ఇవ్వాల.
ఓకే. సో సరుకులు కొన్నప్పుడు మనం వాళ్ళకి ఇన్వాయిస్ ఇచ్చి ఉంటాం. ఇన్వాయిస్ కొనుక్కున్నప్పుడు వాళ్ళకి ఇన్వాయిస్ ఇచ్చి ఉంటాం, బిల్ రాసి ఉంటాం, సెల్లింగ్ సంబంధించినట్టు ఇన్వాయిస్ రాసి ఉంటాం. సో ఆ ప్రూఫ్ మన దగ్గర ఉంది, పలానా పర్సన్ మనకి ఇంత డబ్బులు ఇవ్వాలి అనేటువంటి ప్రూఫ్ దాంట్లో ఉంది. అదే ఇక్కడ అనుకోండి, నాకు పలానా వ్యక్తి 10,000 ఇవ్వాలని చెప్తున్నాడు, కానీ దానికి ప్రూఫ్ ఏమైనా ఉందా? సో వాళ్ళ దగ్గర రికార్డ్స్ ఎటువంటివి లేవు. సో ఇక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్స్ అఫైర్స్లో ఉన్నటువంటి ఎసెట్స్ కావచ్చు, లయబిలిటీస్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి మనం నమ్మకం అనేది పెట్టుకోవడానికి కష్టం, ఎందుకంటే అక్కడ సరైనటువంటి ప్రూఫ్ లేదు. అదే ఇక్కడ అనుకోండి, డబుల్ ఎంట్రీ సిస్టంలో అవి ప్రూఫ్ బట్టే మనకి వచ్చినాయి. ఎందుకంటే ఈ బ్యాలెన్స్ షీట్ తయారు చేసాం, దేని బేస్ మీద తయారు చేసాం అంటే లెడ్జర్లో వచ్చినటువంటి బ్యాలెన్స్ని బట్టి తయారు చేసాం. లెడ్జర్ ఎలా వచ్చిందంటే జర్నల్ ఎంట్రీస్ ద్వారా వచ్చింది. జర్నల్ ఎంట్రీస్ కంపల్సరీగా వితౌట్ ప్రూఫ్ ట్రాన్సాక్షన్ జరగకుండా రాయాం, కాబట్టి అక్కడ కంపల్సరీగా జరిగింది. సో ప్రూఫ్ ఉంది కాబట్టి బ్యాలెన్స్ షీట్లోకి వచ్చింది. సో ఇది ఎక్కువ రిలయబుల్, మనం ఖచ్చితంగా నమ్మడానికి ఉంటుంది, ఖచ్చితత్వం ఉంటుంది, నమ్మకంగా ఉంటుంది. కానీ సింగిల్ ఎంట్రీలో ఉన్నటువంటి ప్రతి ఐటెం కూడా మనం నమ్మడానికి లేదు. తర్వాత లాస్ట్ పాయింట్ వచ్చేసి క్యాపిటల్ అమౌంట్. క్యాపిటల్ ఏ విధంగా కనుక్కున్నాం? ఇక్కడ స్టేట్మెంట్స్ అఫైర్స్లో క్యాపిటల్ ఏ విధంగా కనుక్కున్నాం అంటే ఎసెట్స్లో నుండి లయబిలిటీస్ని లెస్ చేసి వచ్చినటువంటి బ్యాలెన్స్ ద్వారా క్యాపిటల్ని కనుక్కున్నాం. సో క్యాపిటల్ ఈజ్ ది ఎక్సెస్ ఆఫ్ అమౌంట్ ఎసెట్స్ ఓవర్ ది లయబిలిటీస్. సో ఎసెట్స్ కన్నా లయబిలిటీస్ తక్కువగా ఉన్నాయి, ఓకే, ఎసెట్స్ ఎక్కువగా ఉన్నాయి. ఎసెట్స్లో నుండి లయబిలిటీస్ని తీసేస్తే అప్పుడు వచ్చేటువంటి అమౌంటే క్యాపిటల్. ఇక్కడ మనం ఏం చేసాం? క్యాపిటల్ని కనుక్కున్నాం, స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ ద్వారా క్యాపిటల్ని కనుక్కున్నాం. సో క్యాపిటల్ ఈజ్ ది ఎక్సెస్ ఆఫ్ ఎసెట్స్ ఓవర్ ది లయబిలిటీస్. లయబిలిటీస్ కన్నా ఎసెట్స్ ఎంత ఎక్కువ ఉన్నాయో ఆ అమౌంట్ని ఏమంటాం? క్యాపిటల్ అంటాం. ఓకే. సో ఇక్కడ వచ్చేవాటికి ఎసెట్స్లో నుండి లయబిలిటీస్ని తీసేసి క్యాపిటల్ ఎంత ఉంది ఏంటనేది కనుక్కుంటున్నాం. కానీ బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ని మనం కనుక్కోం. క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుంది అంటే లెడ్జర్లో తయారు చేసినటువంటి దాని నుండి మనకి బ్యాలెన్స్ నుండి క్యాపిటల్ అనేది వస్తుంది. ఓకే. సో ఈ బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ది స్టేట్మెంట్స్ అఫైర్స్ అండ్ బ్యాలెన్స్ షీట్ ఒకసారి చూడండి. సో పర్పస్ ఏంటి, ఎందుకు తయారు చేస్తున్నాం అంటే స్టేట్మెంట్స్ అఫైర్స్ని క్యాపిటల్ కనుక్కోవడానికి తయారు చేస్తున్నాం. బ్యాలెన్స్ షీట్ని ఎందుకు తయారు చేస్తున్నాం అంటే ఫినాన్షియల్ పొజిషన్ని తెలుసుకోవడానికి తయారు చేస్తున్నాం. తర్వాత యూజ్ ఆఫ్ స్టేట్మెంట్. సో ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఏ సిస్టంలో యూజ్ చేస్తాం? స్టేట్మెంట్స్ అఫైర్స్ని సింగిల్ ఎంట్రీలో యూజ్ చేస్తాం. తర్వాత బ్యాలెన్స్ షీట్ని డబుల్ ఎంట్రీ సిస్టంలో యూజ్ చేస్తాం. తర్వాత రిలయబిలిటీ, నమ్మశక్యంగా ఉంటుందా? సో స్టేట్మెంట్స్ అఫైర్స్లో ఉన్నటువంటి అసెట్స్ లయబిలిటీస్ మనం నమ్మలేం. అదే బ్యాలెన్స్ షీట్లో అనుకోండి, ఉన్నటువంటి ప్రతి ఐటెం కూడాను నిజంగా జరిగే ఉంటుంది అనేది మనకి ఖచ్చితత్వం ఉంటుంది. తర్వాత క్యాపిటల్ అమౌంట్. సో క్యాపిటల్ ఏ విధంగా వస్తుందంటే ఎసెట్స్లో నుండి లయబిలిటీస్ తీసేసిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ క్యాపిటల్ అవుతుంది. తర్వాత బ్యాలెన్స్ షీట్లో క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుందంటే అక్కడ మనం బ్యాలెన్సింగ్ చేయలేదు, ఎక్కడి నుండి వచ్చిందంటే లెడ్జర్ నుండి వచ్చింది. సో జర్నల్ ఎంట్రీస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్ ద్వారా మనం లెడ్జర్ని ప్రిపేర్ చేసాం. లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్కి వచ్చింది క్యాపిటల్, ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఫైనల్ అకౌంట్స్కి వచ్చింది. సో ఈ ఎక్కడి నుండి వచ్చింది బ్యాలెన్స్, ఆ క్యాపిటల్ బ్యాలెన్స్ అంటే లెడ్జర్లో బ్యాలెన్స్ జరగడం వల్ల ఆ బ్యాలెన్స్ నుండి వచ్చిందే మనకి క్యాపిటల్. ఓకే. నెక్స్ట్, సో అప్లికేషన్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ టు ది పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ బిజినెస్కి సింగిల్ ఎంట్రీని అప్లై చేస్తే ప్రాఫిట్ లాస్ ఏ విధంగా కనుక్కోవాలి? సో దానికి సంబంధించి ఇప్పుడు దాకా మనం సోల్ ప్రొప్రైటర్షిప్లో అంటే ఇప్పుడు దాకా చేసినటువంటి సమ్స్లో మనం ఏం చేసామంటే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. ఇప్పుడు దాకా జరిగినటువంటి క్లాసుల్లో మనం కనుక్కుంది. సో ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్. సో అకౌంట్స్లో దాన్ని క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని అంటారు. సో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. క్లోజింగ్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయని చెప్పాను. సో అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటిది అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. తర్వాత ఇంకో అడ్జస్ట్మెంట్ ఏంటంటే అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి కాబట్టి అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. తర్వాత వచ్చినటువంటి అమౌంట్ని ఏమని పిలుస్తారంటే అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటే క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ని యాడ్ చేసి అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి అమౌంట్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసేసాం, అంటే క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేసిన తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ప్లస్ అయితే కనుక నెట్ ప్రాఫిట్గా తీసుకున్నాం, అదే మైనస్ అయితే కనుక నెట్ లాస్గా
తీసుకున్నాం. ఈ ప్రాసెస్ ఇప్పుడు దాకా మనం చేసినటువంటి ప్రాసెస్. ఒకవేళ క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వకపోతే స్టేట్మెంట్స్ ఆ ఎఫర్ట్స్ గీసి, సో ఆ స్టేట్మెంట్స్ ఆ ఎఫర్ట్స్లో ఎసెట్స్ లయబిలిటీస్ తీసుకొని ఎసెట్స్లో నుండి లయబిలిటీస్ని తీసేసి వచ్చినటువంటి బ్యాలెన్స్ని క్యాపిటల్గా తీసుకున్నాం. ఓకే, సో క్లోజింగ్ క్యాపిటల్గా తీసుకొని మళ్ళీ స్టేట్మెంట్స్ ఎఫర్ట్స్ గీసి ఈ ప్రాసెస్ని చేసాం. ఇది ఇప్పుడు దాకా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇప్పుడు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ పార్ట్నర్షిప్కి అప్లై చేస్తే ఎలా ఉంటుంది? సో పార్ట్నర్షిప్ వాళ్ళు ఎవరైనా సరే మరి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వాలంటే వాళ్ళు ఎటువంటి అకౌంట్స్ చేయాలి, అకౌంట్స్ ఏ విధంగా చేయాలి? ఓకే, సో దానికి సంబంధించింది సో సేమ్ ఎలా అయితే మనకి చేసామో ఇప్పుడు దాకా సోల్ ప్రొప్రైటర్లో, ఇక్కడ కూడాను సేమ్ అదే ఫాలో అవుతాం. కాకపోతే 2 పార్ట్నర్స్ కానీ 3 పార్ట్నర్స్ కానీ ఉంటారు కాబట్టి అక్కడ ప్రతి దాని ముందు కంబైన్డ్ క్యాపిటల్ అనేటువంటి వర్డ్ వచ్చింది. కంబైన్డ్ క్యాపిటల్ అంటే క్లోజింగ్ క్యాపిటల్ అనుకోండి, కంబైన్డ్ క్లోజింగ్ క్యాపిటల్. డ్రాయింగ్స్ అనుకోండి, కంబైన్డ్ డ్రాయింగ్స్. అడిషనల్ క్యాపిటల్ అనుకోండి, కంబైన్డ్ అడిషనల్ క్యాపిటల్. అదేవిధంగా అడ్జస్టెడ్ అనుకోండి, కంబైన్డ్ అడ్జస్టెడ్ క్యాపిటల్. బిగినింగ్ క్యాపిటల్, కంబైన్డ్ బిగినింగ్ క్యాపిటల్. ఇంకా మిగతా మొత్తం కూడాను సేమ్ రూల్సే, రూల్స్ ఏం మారవు. జస్ట్ క్యాపిటల్ దగ్గర కంబైన్డ్ అనేటువంటి వర్డ్ ఇక్కడ మనకి ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, సో పార్ట్నర్షిప్లో 2 or 3 పర్సన్స్ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి ఎక్స్ట్రాగా ఏమవుతుందంటే క్యాపిటల్స్ 2-3 సంబంధించింది, అంతకుముందు ఒకే పర్సన్ది కాబట్టి డైరెక్ట్గా క్లోజింగ్ క్యాపిటల్ ఓపెనింగ్ క్యాపిటల్ అనే వర్డ్స్ని యూజ్ చేసాం. కానీ ఇక్కడ 2-3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి సో కంబైన్డ్ క్యాపిటల్ అంటే వాళ్ళిద్దరిది కంబైన్డ్ అయిన తర్వాత ఉన్నటువంటి క్లోజింగ్ క్యాపిటల్, వాళ్ళిద్దరిది కంబైన్డ్ అయిన తర్వాత ఉన్నటువంటి డ్రాయింగ్స్, సో వాళ్ళిద్దరి కంబైన్డ్ అయిన తర్వాత ఉన్నటువంటి అడిషనల్ క్యాపిటల్. సో ప్రతి దాని ముందు కంబైన్డ్ అనేటువంటి వర్డ్ యాడ్ అవుతుంది, అది తప్ప ఇంకేం లేదు. రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడాను ఇప్పుడు దాకా ఏ విధంగా మనం లెక్కలు చేసామో సేమ్ అదే విధంగా ఉంటుంది. ఒక్కసారి చూడండి ప్రొఫార్మా. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎట్ ఏ ఇయర్ ఎండెడ్. సో నార్మల్గా అంతకుముందు ఏ విధంగా అయితే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ గీసామో సేమ్ అదే ప్రొఫార్మా, కాకపోతే ఒక వర్డ్ యాడ్ అయింది. సో గమనించండి ఒకసారి. సో కంబైన్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంతకుముందు కూడా ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అనే రాసుకున్నాం. కానీ ఇప్పుడు ఏమొచ్చిందంటే ఎక్స్ట్రాగా కంబైన్డ్ క్యాపిటల్, కంబైన్డ్ అనేటువంటి వర్డ్ యాడ్ అయింది. తర్వాత చూడండి యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ముందు ఏమి యాడ్ చేసాం? కంబైన్డ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఇద్దరు ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇక్కడ కంబైన్డ్, సో వాళ్ళిద్దరిది కలిపేసి మనం చెప్తున్నాం. సో కంబైన్డ్. తర్వాత లెస్ ఎడిషనల్ క్యాపిటల్, ఎడిషనల్ క్యాపిటల్ ముందు ఏం రాసాం? కంబైన్డ్. సో ఇద్దరిది. తర్వాత వచ్చినటువంటి అమౌంట్ ఏమంటాం? అడ్జస్టెడ్ క్యాపిటల్. సో అది కూడా ఏంటిది? కంబైన్. తర్వాత బిగినింగ్ క్యాపిటల్ ముందు కూడా ఏం రాసాం? కంబైన్. తర్వాత వచ్చేటువంటి ప్రాఫిట్ ఆర్ లాస్ కూడాను ఒక పర్సన్ సంబంధించినవి కావు, అవి కూడాను 2-3 పర్సన్ సంబంధించినవి. సో వచ్చేటువంటి ప్రతి ప్రాఫిట్ లాస్లో కూడాను మరి వాళ్ళిద్దరికి కూడాను వాటా ఉంటుంది, షేర్ ఉంటుంది. అందుకే దాన్ని కూడాను కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ ఆర్ కంబైన్డ్ నెట్ లాస్ అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో నార్మల్గానే అంతకుముందు చేసినట్టుగానే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం, డ్రాయింగ్స్ తీసుకున్నాం, తర్వాత దానిలో నుండి అడిషనల్ క్యాపిటల్ లెస్ చేసాం, వచ్చినటువంటి అమౌంట్ల నుండి బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేసాం. కానీ ప్రతి వర్డ్ ముందు కంబైన్ అనేటువంటి వర్డ్ని మనం యాడ్ చేసాం. సో ప్రతి దానికి కూడా ప్రతి సెంటెన్స్కి ఈ కంబైన్ అనేటువంటి వర్డ్ని యాడ్ చేస్తే మనకి పార్ట్నర్షిప్ లెక్కలు అవుతాయి. ఓకే, సో ఎందుకు అలా చేస్తున్నాం అంటే పార్ట్నర్షిప్ అంటేనే మనకి షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్. It is a relationship between the 2 or more persons who are agreed to share the profit or loss. సో ప్రాఫిట్ లాస్ ఏవైతే వచ్చినాయో వాటి మొత్తాన్ని కూడా ఇద్దరం పంచుకుంటాం అనేటువంటి ఉద్దేశంతో ఫామ్ చేసిందే పార్ట్నర్షిప్. ఓకే, భాగస్వామ్యం అంటేనే వచ్చేటువంటి ప్రాఫిట్ లాస్ని పంచుకోవడం. మరి ఇక్కడ ఓన్లీ ప్రాఫిట్ ఆర్ ఓన్లీ లాస్ అని రాశాను అనుకోండి, అది ఒక్కరికి చెందింది అవుతుంది. కానీ అది ఒక్కరిది కాదు, భాగస్వామ్యం అంటే 2-3 ఉన్నారు కాబట్టి అది అందరికీ చెందింది. సో అందరిది చెందింది కాబట్టి కంపల్సరీగా ఏం వర్డ్ యూస్ చేయాలి అంటే కంబైన్ అనేటువంటి వర్డ్ని యూస్ చేయాల్సిందే. సో అంతకుముందు చేసినట్టుగానే లెక్కలు సేమ్ అదే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం కంబైన్ అనేటువంటి దాన్ని మనం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో సింపుల్ లెక్కతో బేసిక్ ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. సో ప్రాబ్లం నెంబర్ చూడండి ఒకసారి. సురేష్ అండ్ రమేష్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఈక్వల్ పార్ట్నర్స్ అంటే ఇద్దరికి వచ్చేటువంటి ప్రతి లాభం నష్టంలో, వాళ్ళిద్దరు బిజినెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి ప్రతి లాభం నష్టంలో ఈక్వల్గా పంచుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వచ్చినాయి అనుకోండి, ఆ 10,000 వాళ్ళిద్దరూ 5,000 5,000 చొప్పున పంచుకోవాలి. సో ఈక్వల్ పార్ట్నర్స్, వాళ్ళు ఈక్వల్ పార్ట్నర్స్ ఇన్ బిజినెస్ ఇన్ విచ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ కెప్ట్ ఇన్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ది కంబైన్ క్యాపిటల్ ఎట్ ది బిగినింగ్. సో బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. కంబైన్ క్యాపిటల్ అంటే వాళ్ళిద్దరిది కలిపిన తర్వాత ఉన్నటువంటి క్యాపిటల్. సో బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. అండ్ ది కంబైన్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ కూడా ఇచ్చేసాడు క్యాపిటల్. సో ఓపెనింగ్ ఇదేంటిది, బిగినింగ్ క్యాపిటల్ అంటే ఓపెనింగ్ క్యాపిటల్, ఇది వచ్చేసి ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ అంటే క్లోజింగ్ క్యాపిటల్. సో 2 క్యాపిటల్స్ ఇచ్చాడు. డ్యూరింగ్ ది ఇయర్ దే హ్యావ్ విత్డ్రా 50,000. సో 50,000 ఏం చేశారు వాళ్ళు, 50,000 విత్డ్రా చేసుకున్నారు. ఎందుకు విత్డ్రా చేసుకున్నారు, ఫర్ పర్సనల్ యూజ్. సో పర్సనల్ యూజ్ అని వచ్చిందంటే ఏంటి, సొంతానికి వాడుకున్నారు. బిజినెస్లో ఉన్నటువంటి అమౌంట్ని సొంతానికి వాడుకుంటే దాన్ని ఏమంటాం అంటే డ్రాయింగ్స్ అంటాం. డ్రాయింగ్స్ అంటే సొంత వాడకాలు. సో పర్సనల్ యూజ్ కోసం వాళ్ళు వాడుకున్నారు. సో ఇవేంటివి, డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత ఆయన ఇంట్రడ్యూస్ 37,500 హ్యాస్ ఫ్రెష్ క్యాపిటల్. ఫ్రెష్ క్యాపిటల్ అంటే అర్థం ఏంటి అంటే అడిషనల్ క్యాపిటల్. ఓకే, సో ఒకసారి గుర్తు చేసుకోండి, ఫ్రెష్ క్యాపిటల్నే అడిషనల్ క్యాపిటల్ అంటాం. సో అడిషనల్ క్యాపిటల్ అన్నా ఫ్రెష్ క్యాపిటల్ అన్నా క్యాపిటల్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ ది ఇయర్ అని చెప్పినా ఒక్కటే. సో వేరియస్ వర్డ్స్ని యూజ్ చేస్తూ ఉంటాడు. సో ఆ మొత్తం కూడాను ఒకసారి గమనించాలి. సో ఒకసారి చూడండి. సో ముందు మనం చేయాల్సింది ఏంటి, ప్రాసెస్ మనకి తెలిసిన ప్రాసెసే. సో ఫస్ట్ ఏం చేస్తాం, క్లోజింగ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ని తీసుకుంటాం. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ తీసుకుంటాం. సో 1,75,000 ముందు ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ కదా ఇది. సో 1,75,000. సో క్లోజింగ్ క్యాపిటల్ 1,75,000 తీసుకుంటాం. ఓకే, నెక్స్ట్ దానికి ఏం చేయాలి, ఏం యాడ్ చేయాలి అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయి చూడండి, పర్సనల్ యూజ్ అన్న డ్రాయింగ్స్ అన్న ఒకటే. పర్సనల్ యూజ్ అంటే సొంతాన్ని వాడుకున్నాడు, సో దానికి డ్రాయింగ్స్ అని అంటాం. ఓకే, సో డ్రాయింగ్స్ ఎంత ఉన్నాయంటే 50,000. సో 50,000 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2,25,000 అవుతుంది. ఓకే, సో యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత రిమైనింగ్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మైనస్ అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. నార్మల్ ప్రాసెస్ అంతకుముందు చేసినటువంటి ప్రాసెసే. కాబట్టి ఇక్కడ ఏం రాయాలి మనం, కంబైన్ అని చెప్పి రాసుకోవాలి. ప్రతి దానికి కూడా కంబైన్ అనే వర్డ్ని యూస్ చేయాలి. సో కంబైన్డ్ క్లోజింగ్ క్యాపిటల్, కంబైన్డ్ డ్రాయింగ్స్, తర్వాత కంబైన్డ్ అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు, సో 37,500. సో అది తీసేస్తే 1,87,500 వచ్చింది. ఓకే, సో దాంట్లో నుండి తర్వాత ఏం చేయాలి, బిగినింగ్ క్యాపిటల్ని తీసేయాలి. సో మైనస్ బిగినింగ్ క్యాపిటల్. సో బిగినింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, 1,25,000. సో తీసేస్తే 62,500. సో ప్లస్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది అంటే నెట్ ప్రాఫిట్. ఓకే, అంతకుముందు చేసినటువంటి ప్రాసెసే, అంతకుముందు చేసినటువంటి సేమ్ ప్రాసెస్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. కాబట్టి పార్ట్నర్షిప్ కాబట్టి 2-3 ఉన్నారు, అందుకే కంబైన్ అనేటువంటి వర్డ్ని యూస్ చేసాం. ఒకసారి దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ చూడండి. సో కంబైన్ క్యాపిటల్ సంబంధించినటువంటి సొల్యూషన్. సో ఒకసారి చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో మనకు తెలియదు కాబట్టి ఇయర్ ఏమి ఇవ్వాలా, సో ఇయర్ ఎండింగ్ సంబంధించి నేను హెడ్డింగ్ పెట్టుకున్నా. సేమ్ అదే ప్రాఫిట్ ఆర్ లాస్ అనే స్టేట్మెంట్ని రాసాం. సో దాంట్లో ఒకటి ఫస్ట్ కంబైన్ క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్లో ఉన్నటువంటి క్యాపిటల్, ఎండ్ ఆఫ్ ది ఇయర్ 1,75,000. సో రాసుకున్నాం. తర్వాత దానికి ఏం చేయాలి, డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో క్లోజింగ్ ఓపెనింగ్ ఇచ్చి మిడిల్లో అడ్జస్ట్మెంట్ ఇస్తే ఫస్ట్ అడ్జస్ట్మెంట్స్ ఏం చేయాలి అంటే డ్రాయింగ్ సంబంధించి చేయాలి, తర్వాత అడిషనల్ క్యాపిటల్ సంబంధించిన అడ్జస్ట్మెంటు చేయాలి. సో ఒకసారి చూడండి, అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ది యాడ్ చేసే అడ్జస్ట్మెంటు ఏంటి, ఆ అడ్జస్ట్మెంటు అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. రెండో అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే లెస్ చేసే అడ్జస్ట్మెంటు. అదేంటిది అంటే అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. ఈ రెండు చేసిన తర్వాత వచ్చేది అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ క్యాపిటల్, దాన్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి అంటారు. ఓకే, సో ఏం చేసాం, ఫస్ట్ డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. ఇదిగోండి 50,000
యాడ్ చేసాం. యాడ్ చేస్తే 2,25,000 వచ్చింది. ఈ ప్రాసెస్ తర్వాత రెండో ప్రాసెస్ వచ్చేసి ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తున్నాం. సో ఎడిషనల్ క్యాపిటల్ ఎంత ఉంది? 37,500. దాన్ని లెస్ చేస్తే మనకు వచ్చేటువంటి బ్యాలెన్స్ని ఏమని పిలుస్తాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది. అయితే ఏ అడ్జస్టెడ్ క్యాపిటల్ అది? కంబైన్డ్ అడ్జస్టెడ్ క్యాపిటల్. సో 1,87,500 వచ్చింది. తర్వాత దాంట్లో నుండి లెస్ చేస్తున్నాం. ఏం లెస్ చేస్తున్నాం అంటే బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేస్తున్నాం. ఏ బిగినింగ్ క్యాపిటల్? కంబైన్డ్ క్యాపిటల్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేస్తున్నాం. 1,25,000 తీసాం. సో ప్లస్ వచ్చింది. ప్లస్ వచ్చిందంటే నెట్ ప్రాఫిట్ అది. సో నెట్ ప్రాఫిట్ ఎవరిది అంటే కంబైన్ నెట్ ప్రాఫిట్. ఓకే, సో కంబైన్ అందరి మీద వచ్చినటువంటి నెట్ ప్రాఫిట్. సో ఈ లెక్క ఇంటర్తో అయిపోలేదు. తర్వాత ఏం చేయాలి మనం? ఈ కంబైన్డ్ ఉన్నటువంటి నెట్ ప్రాఫిట్ని ఇద్దరికి కూడాను పంచాలి. ఎవరిద్దరికి? ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి వాళ్ళ రేషియో ప్రకారం పంచాలి. సో వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళ రేషియో ఏముంది? 1/2 రేషియో. 1/2 అంటే 1/2 అంటే ఏంటి? ఈక్వల్ రేషియో. వాళ్ళు ఈక్వల్ అని చెప్పాడు. చూడండి ఒకసారి క్వశ్చన్లో అబ్జర్వ్ చేయండి. సో క్వశ్చన్లో చూడండి, సురేష్ అండ్ రమేష్ ఆర్ ఈక్వల్ పార్ట్నర్స్. ఈక్వల్ అంటే వచ్చిన ప్రతి దాన్ని కూడాను వాళ్ళు ఏం చేస్తారు? డివైడ్ చేసుకుంటారు. ఏ విధంగా డివైడ్ చేసుకుంటారు అంటే ఈక్వల్గా డివైడ్ చేసుకుంటారు. సో వచ్చినటువంటి బ్యాలెన్స్ని ఇద్దరికి పంచాలి. మనకి ఎంత వచ్చింది బ్యాలెన్స్ అంటే 62,500 వచ్చింది. దాన్ని ఏం చేయాలి? డివైడ్ చేయాలి. సో పార్ట్నర్షిప్కి సోల్ ప్రొప్రైటర్కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. సోల్ ప్రొప్రైటర్లో మనం ప్రాఫిట్ ఆ లాసా కనుక్కున్నాం. సో లెక్క అక్కడితో కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ ఏం చేయాలంటే వచ్చినటువంటి బ్యాలెన్స్ని వాళ్ళిద్దరికీ పంచాలి. ఎందుకంటే పార్ట్నర్స్ కాబట్టి ఇద్దరికి పంచాలి. ఏ రేషియో ప్రకారం పంచాలి అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్, పార్ట్నర్షిప్ డీడ్ అంటాం దీన్నే, పార్ట్నర్షిప్ డీడ్. సో పార్ట్నర్స్ వాళ్ళు కొన్ని పత్రాల్లో డాక్యుమెంట్స్లో రాసుకుని ఉంటారు. మనం ఏ విధంగా షేర్స్ పంచుకోవాలి, వచ్చినటువంటి ప్రాఫిట్ని ఏ విధంగా పంచుకోవాలి, అదేవిధంగా ఎవరికి శాలరీ ఇవ్వాలి, ఎవరికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి, ఇలాంటి మొత్తం కూడాను టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం కూడాను వాళ్ళు ఒక అగ్రిమెంట్లో రాసుకొని ఉంటారు. ఆ అగ్రిమెంట్ని పార్ట్నర్షిప్ డీడ్ అంటాం. సో పార్ట్నర్షిప్ డీడ్లో ఏ విధంగా అయితే వాళ్ళు రాసుకున్నారు అగ్రిమెంటు, ఆ అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ప్రాఫిట్స్ని పంచుకుంటారు. సో ఇక్కడ కూడా రాసుకున్నారు. ఏమని రాసుకున్నారంటే ఈక్వల్ పార్ట్నర్స్ అని రాసుకున్నారు. ఈక్వల్ పార్ట్నర్స్ అంటే వచ్చినటువంటి ప్రతి దాన్ని కూడాను సగం సగం పంచుకోవాలి, సగం సగం పంచుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ ఇద్దరికి కూడాను పంచిపెట్టాలి. సో వచ్చినటువంటి 62,500 మనకి వచ్చినాయి. ఓకే, సో ఈ నెట్ ప్రాఫిట్ని ఏం చేస్తున్నాం? ఇద్దరికి సగం సగం పంచుతున్నాం. సో ఈక్వల్ పార్ట్నర్స్ అన్నారు కాబట్టి 1/2 చేస్తే మనకేం వస్తుంది? సో 31,250 వచ్చింది. ఇది ఒక పర్సన్ యొక్క షేర్. సో ఈ విధంగా రాయాలి. డివిజబుల్ ప్రాఫిట్స్ని కనుక్కోవడానికి ఈ విధంగా రాస్తాం. సో డివిజబుల్ ప్రాఫిట్స్ బిట్వీన్ ది పార్ట్నర్స్. సో ఏముంది? ఫస్ట్ సురేష్ అనే పార్ట్నర్ కాబట్టి సురేష్ నుండి మొదలు పెడుతున్నా. సురేష్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్. సో ప్రాఫిట్లో అతని యొక్క షేర్ ఎంత? హాఫ్ ఆఫ్ ది షేర్. హాఫ్ ఆఫ్ ది షేర్ అంటే 1/2. సో ఇచ్చినటువంటి నెట్ ప్రాఫిట్ ఇంటూ 1/2. హాఫ్ అంటే 1/2. ఓకే, సో 1/2 చేస్తే అతని యొక్క షేర్ వచ్చింది. తర్వాత రిమైనింగ్ పర్సన్ రమేష్ ఉన్నాడు. సో రమేష్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్స్. ఆ ప్రాఫిట్స్లో అతని యొక్క షేర్ ఎంత అంటే అతను కూడా 1/2నే. ఓకే, అంటే మొత్తం లాభం ఒకటి వస్తే దాంట్లో ఒక పర్సన్కి ఓకే హాఫ్ ఆఫ్ ది షేరు, అదేవిధంగా ఇంకో పర్సన్ కూడాను హాఫ్ ఆఫ్ ది షేరు ఇవ్వాలి. ఓకే, సో 1:1 రేషియో అంటాం దీన్ని. 1:1 రేషియో అంటే వచ్చినటువంటి లాభాన్ని ఇద్దరు కూడాను సమానంగా పంచుకుంటున్నారు. ఓకే, 1:1. సో 1/2 చేస్తున్నాం. ఓకే, అర్థమైందా? సో 1/2 చేస్తే మనకి టోటల్గా మనకి ఎవరికి ఎంత ఇవ్వాలనేది వస్తుంది. సో సురేష్కి 31,250, ఇతను కూడా 31,250 వచ్చింది. ఎందుకు ఈక్వల్గా వచ్చింది అంటే ఇద్దరు కూడా ఈక్వల్ పార్ట్నర్స్, వాళ్ళిద్దరు కూడాను సరి సమాన భాగస్తులు. సో ఇద్దరికి కూడా సేమ్ షేర్ ఉంది. సో అందుకే ఏం చేస్తున్నాం? ఇద్దరికి సేమ్గా డివైడ్ చేసి ఇస్తున్నాం. ఓకే, సో పార్ట్నర్షిప్ అకౌంట్స్ కనుక ఇస్తే సోల్ ప్రొప్రైటర్లో లాస్ట్లో ప్రాఫిట్ కనుక్కున్న తర్వాత వాళ్ళ రేషియో ప్రకారం వాళ్ళకి ఇచ్చేయాలి. సో వాళ్ళ రేషియో ప్రకారం ఈక్వల్ రేషియో అన్నాడు ఇక్కడ కాబట్టి 1/2తో చేసాం. ఒక్కోసారి 3:2 రేషియో అని ఇస్తాడు. 3:2 అంటే అర్థం ఏంటి అంటే టోటల్ 5 ప్రాఫిట్స్ వస్తే కనుక దాంట్లో మొదటి అతనికి 3 వాటాలు ఇవ్వాలి. 3 భాగాలు ఇవ్వాలి అంటే 3/5.
సో వచ్చినటువంటి ప్రాఫిట్ ఇంటూ అమౌంట్ ఏ అయితే అమౌంట్ వస్తుందో నెట్ ప్రాఫిట్, ఆ నెట్ ప్రాఫిట్ ఇంటూ 3/5 చేయాలి ఫస్ట్ పర్సన్కి. రెండో పర్సన్ 2 అన్నాడు. 2 అంటే ఏంటి అంటే అతనికి 2 వాటాలు, 5లో 2 వాటాలు ఇవ్వాలి. కాబట్టి దానికి ఏం చేస్తాం అంటే 2/5తో ఇంటూ చేస్తాం. ఓకే, సో ఇచ్చినటువంటి రేషియో ప్రకారం మనం ఏం చేయాలి, మనం వాటిని పంచి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3:1 అడాను అనుకోండి, 3:1 అని చెప్పి ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏ విధంగా పంచాలి అంటే టోటల్ షేర్స్ ఎన్ని, ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ షేర్ వస్తాయి. సో 3 + 1 అంటే 4 షేర్స్ ఉన్నాయి. ఆ 4 షేర్స్లో ఫస్ట్ పర్సన్కి 3 షేర్స్ ఇవ్వాలి, రెండో అతనికి 1 షేర్ ఇవ్వాలి. సో దాన్ని ఏ విధంగా చూపిస్తాం, నెట్ ప్రాఫిట్ వచ్చింది ఎంతో కొంత. సో నెట్ ప్రాఫిట్ ఇంటూ ఇతను ఫస్ట్ పర్సన్కి 3 వాటాలు ఇవ్వాలి. సో 3 భాగాలు కాబట్టి సో 3/4 టోటల్ ఎన్ని 4 అంటే మనం ఇతనికి ఇవ్వాల్సినటువంటి షేర్ డివైడెడ్ బై టోటల్ షేర్. ఓకే, సో డివైడెడ్ బై 4. అదేవిధంగా రెండో పర్సన్ అనుకోండి, సేమ్ అతనికి కూడా అంతే. సో ఇతనికి 3 భాగాలు ఇచ్చేస్తే ఇంకా మిగతా అతనికి ఎంత ఉంటుంది, 1 భాగం ఉంటుంది. సో 1/4 అంటే వాళ్ళ రేషియో ప్రకారం మనం ఏం చేస్తాం, దాన్ని డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ 1:1 ఇద్దరు కూడా ఈక్వల్ అని చెప్పాడు. అంటే 2 భాగాలు వస్తే ఒక పర్సన్కి 1 భాగం, ఇంకో పర్సన్కి 1 భాగం ఇస్తున్నాం. ఓకే, సో టోటల్ ఎంత ఉన్నాయి, 2 ఉన్నాయి. సో అందుకే ఏం చేసాం 1/2 అంటే ఇతని షేరు డివైడెడ్ బై టోటల్ షేర్స్. ఓకే, రెండో పర్సన్ కూడా ఏం చేసాం 1/2 అంటే అతనికి ఇవ్వాల్సిన వాటా ఎంత 1 డివైడ్ బై టోటల్ షేర్ ఎంత 2. సో ఈ విధంగా మనం షేర్స్ని డివైడ్ చేసి ఇస్తాం. ఓకే, సో ఇక్కడ ఈక్వల్ అన్నాడు కాబట్టి 1:1 రేషియోలో తీసుకున్నాం. టోటల్ 2 భాగాలు వస్తే కనుక ఆ భాగాల్లో 1 భాగం ఒక పర్సన్కి, ఇంకో భాగం ఒక పర్సన్కి ఇవ్వాలి. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తాం లెక్కలు. నెక్స్ట్ ప్రాబ్లం, రామ్ అండ్ లక్ష్మణ్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఈక్వల్లీ. సో వీళ్ళు కూడాను ఈక్వల్ పార్ట్నర్స్ అన్నాడు. ఈక్వల్ పార్ట్నర్స్ అంటే వాళ్ళ రేషియో ఏ విధంగా ఉంటుంది 1:1. సో వాళ్ళ రేషియో 1:1 ఉన్నట్టు అర్థం. దేర్ క్యాపిటల్స్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ షుడ్ బి 36,000. సో ఎంత ఉంది 36,000 అండ్ 24,000 రెస్పెక్టివ్లీ. చూడండి, లక్ష్మణ్ అండ్ రామ్ ఇద్దరు కూడా ఏం చేస్తున్నారు, బిజినెస్ని స్టార్ట్ చేస్తున్నారు. ఓకే, సో క్యాపిటల్ ఎంత ఉంది, బిగినింగ్లో ఎంత ఉంది, వాళ్ళ క్యాపిటల్ బిగినింగ్లో ఉందంటే అర్థం ఏంటి, ఓపెనింగ్ క్యాపిటల్. సో ఎంత ఉంది ఓపెనింగ్ క్యాపిటల్, రామ్ ఏమో 36,000 తీసుకొస్తున్నాడు, ఇది రామ్ది. అదేవిధంగా లక్ష్మణ్ వచ్చేసి 24,000 అంటే ఇద్దరు సపరేట్గా తీసుకొచ్చారు. కానీ మనకు కావాల్సింది ఏంటిది, కంబైన్డ్ బిగినింగ్ క్యాపిటల్ కావాలి. కంబైన్డ్ అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి కంబైన్డ్ బిగినింగ్ క్యాపిటల్ వస్తుంది. ఓకే, సో ఇద్దరిది సపరేట్గా ఇచ్చారు. సో మనం ఏం చేస్తాం, వాటిని యాడ్ చేస్తాం, కంబైన్ చేస్తాం కాబట్టి యాడ్ చేస్తాం. కంబైన్ అంటేనే ఇద్దరిది యాడ్ చేయడం, సపరేట్గా తీసుకొస్తే యాడ్ చేయడం. నెక్స్ట్, డ్యూరింగ్ ది ఇయర్ దే హ్యావ్ విత్డ్రా 10,000 అండ్ 8,000. సో ఏం జరిగింది, ఈ 10,000 ఎవరు విత్డ్రా చేసుకున్నారు అంటే రామ్ విత్డ్రా చేసుకున్నాడు. ఈ 8,000 ఎవరు విత్డ్రా చేసుకున్నారు అంటే లక్ష్మణ్ విత్డ్రా చేసుకున్నారు. అంటే వీళ్ళిద్దరిది యాడ్ చేస్తే ఏమొస్తుంది, మనకి కంబైన్డ్ డ్రాయింగ్స్ వస్తాయి. ఓకే, సో ఒక్కొక్క పర్సన్ది ఇచ్చారు. ఓకే, మనం ఏం చేస్తాం, దాన్ని కంబైన్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ మన పార్ట్నర్షిప్లో ఓకే, సో కంపల్సరీగా ఇద్దరిది కలిపి చూపించాలి, ఇద్దరిది కూడా కంబైన్ చేసి చూపించాలి. అందుకే ఫార్ములా కూడా అదే రాసాం, కంబైన్ డ్రాయింగ్స్. ఓకే, కంబైన్ బిగినింగ్ క్యాపిటల్, కంబైన్ క్లోజింగ్ క్యాపిటల్. కంబైన్ అంటే ఇద్దరిది కలిపి చేస్తేనే మనకి సింగిల్ ఎంట్రీ ప్రకారం మనం చేయగలం, సపరేట్గా అయితే చేయలేము. సో ఇద్దరు కూడా కలిపి పెడుతున్నారు బిజినెస్, అందుకే క్యాపిటల్స్ని కూడా కంబైన్ చేయాలి. అదేవిధంగా వాళ్ళు తీసుకెళ్లేటువంటి అమౌంట్ని కూడాను కంబైన్ చేయాలి. సో కంబైన్ చేస్తేనే మనకి మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వగలం. సో ఇక్కడ వచ్చేవాడికి విత్డ్రా చేసుకున్నారు, రామ్ 10,000 తీసుకున్నాడు, తర్వాత లక్ష్మణ్ వచ్చేసి 8,000 తీసుకున్నారు. ఇద్దరిది యాడ్ చేస్తే 18,000 అవుతుంది. ఆ 18,000 ఏంటంటే కంబైన్డ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ కూడా ఉన్నాయి. తర్వాత దేర్ కంబైన్డ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ ఇచ్చేశాడు, అంటే క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. ఎంత అంటే 70,000. టోటల్గా అతనే ఇచ్చేశాడు, కంబైన్డ్ అని వాడేశాడు. అంటే ఇద్దరిది కలిపి 70,000 అయ్యింది. ఓకే, సో ఏవైతే ఆడు సపరేట్గా ఇచ్చాడో వాటిని ఏం చేస్తాం, మనం యాడ్ చేసుకుంటాం. ఏవైతే కంబైన్డ్గా ఇచ్చేసాడో దాన్ని అలాగే తీసుకుంటాం. ఓకే, సో ఒక్కసారి చూడండి సొల్యూషన్. సో కంబైన్డ్ క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో అతనే ఇచ్చేశాడు క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, క్లోజింగ్ క్యాపిటల్ అతనే ఇచ్చేసాడు. చూడండి 70,000 ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్లోజింగ్ క్యాపిటల్ మనకి ఇచ్చేసాడు. ఓకేనా, సో క్లోజింగ్ క్యాపిటల్ని డైరెక్ట్గా నేను అలాగే
తీసుకుంటున్నా. సో క్లోజింగ్ క్యాపిటల్ తీసేసుకున్నా. తర్వాత డ్రాయింగ్స్ సపరేట్గా ఇచ్చాడు. సో వేరువేరుగా ఇచ్చాడు డ్రాయింగ్స్ని. ఏ విధంగా ఇచ్చాడు అంటే ఒక పర్సన్ ఏమో 10,000 తీసుకుంటున్నారు, ఇంకో పర్సన్ ఏమో 8,000 తీసుకున్నారు. ఓకే, రాము 10,000, లక్ష్మణ్ 8,000. కానీ మనకి సపరేట్గా కాదు చేయాల్సింది, కంబైన్డ్గా చేయాలి. అందుకే ఏం చేస్తున్నాను, కంబైన్ డ్రాయింగ్స్. ఇక్కడ నాకు కావాల్సింది కంబైన్ డ్రాయింగ్స్. సో కంబైన్ డ్రాయింగ్స్ కాబట్టి ఇద్దరిని ఏం చేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. సో వాళ్ళిద్దరి యొక్క డ్రాయింగ్స్ని యాడ్ చేస్తున్నాను. సో డ్రాయింగ్స్ యాడ్ చేసి ఇక్కడ 10,000 ప్లస్ ఇతనివి 8,000, రెండు యాడ్ చేస్తే 18,000. సో డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. అంటే సపరేట్గా ఇచ్చినటువంటి ప్రతిదాన్ని కూడా మనం ఏం చేయాలంటే యాడ్ చేసుకోవాలి. అతను సపరేట్గా ఇచ్చిన డ్రాయింగ్ సపరేట్గా ఇచ్చినా, లేదా ఎడిషనల్ క్యాపిటల్ సపరేట్గా ఇచ్చినా, లేదా క్లోజింగ్ క్యాపిటల్ సపరేట్గా ఇచ్చినా, ఏదైనా సరే సపరేట్గా ఇస్తే దాన్ని మనం కంబైన్ చేయాలి. అలా చేయగలిగితేనే మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వగలం. ఓకే, సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో దాని ఉద్దేశమే మనం ఇద్దరిని తక్కువగా చేసి, ఓకే, ఇద్దరి యొక్క ఏవైతే వాళ్ళు సపరేట్గా తీసుకొచ్చారో వాటి మొత్తాన్ని కూడా యాడ్ చేసుకొని మనం చూపిస్తున్నాం. సో ఇద్దరి సపరేట్ చేసామనుకోండి మనం లెక్కలు చేయలేం. అందుకే కంబైన్ చేస్తేనే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజీగా చేయగలుగుతాం. ఓకే, సో కాంబినేషన్ కంపల్సరీగా చేయాల్సిందే. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, దాంట్లో నుండి ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో ఎడిషనల్ క్యాపిటల్ మనకి లెక్కలో ఎక్కడ కూడా లేదు. ఒకసారి చూడండి, ఎడిషనల్ క్యాపిటల్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ కూడా లేదు. ఇక్కడ బిగినింగ్ క్యాపిటల్ అన్నాడు, బిగినింగ్ క్యాపిటల్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత డ్రాయింగ్స్ అన్నాడు, డ్రాయింగ్స్ని తీసుకున్నాం. తర్వాత ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ అన్నాడు, సో 70,000 తీసుకున్నాం. కానీ ఎక్కడ కూడాను ఎడిషనల్ క్యాపిటల్ గురించి, ఫ్రెష్ క్యాపిటల్ గురించి ఎక్కడ ఇవ్వాల. సో ఎడిషనల్ క్యాపిటల్ ఈ లెక్కలో లేదు, నువ్వు కనుక్కోవాల్సినట్టు అవసరం లేదు. జస్ట్ మనకి ఇక్కడ లెక్కలో ఆ పాయింట్ ఇవ్వాల. సో అందుకే నేను ఏం చేశాను అంటే ఇక్కడ తీసుకోలేదు అమౌంట్ని. ఓకే, సో అమౌంట్ని తీసుకోవాలా, జస్ట్ నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోయా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఆ వచ్చినటువంటి బ్యాలెన్స్ నుంచి సార్ దాన్ని ఏమంటాం, అడ్జస్టెడ్ క్యాపిటల్. సో పార్ట్నర్షిప్ కాబట్టి కంబైన్డ్ అడ్జస్టెడ్ క్యాపిటల్. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ మనకి వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, దాంట్లో నుండి ఏం చేస్తాం అంటే కంబైన్డ్ బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో కంబైన్డ్ బిగినింగ్ క్యాపిటల్ మన దగ్గర ఉందా అంటే ఉంది, కాకపోతే ఎలా ఉంది, సపరేట్గా ఉంది. కానీ మనం ఏం చేయాలి, దాన్ని యాడ్ చేయాలి. సో 36,000ని అదేవిధంగా 24,000ని యాడ్ చేయాలి. సో యాడ్ చేస్తే 60,000 వచ్చింది. ఓకేనా, సో కంబైన్డ్ క్యాపిటల్ అని చెప్పి రాసుకొని, కంబైన్డ్ బిగినింగ్ క్యాపిటల్ రాసుకొని బ్రాకెట్లో చూపిస్తాం మనం. ఓకే, దేన్ని యాడ్ చేసామో చూపించాం. ఇక్కడ కూడా అంటే డ్రాయింగ్స్ని కూడాను యాడ్ చేసి చూపిస్తాం. ఎందుకంటే సపరేట్గా మనం రాయకూడదు, ఇక్కడ కంబైన్డ్గానే రాయాలి. సో కంబైన్డ్గా రాస్తే 36,000 ప్లస్ 24,000 రెండు యాడ్ చేస్తే 60,000 వచ్చింది. సో 60,000ని రాసుకున్నా. సో 88 మైనస్ 60,000 అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి మనం బిగినింగ్ క్యాపిటల్ తీసాం, ప్లస్ 28 వచ్చింది, ప్లస్ 28,000. సో ఈ 28,000 ఏంటి, ప్లస్ వస్తే నెట్ ప్రాఫిట్. సో దాన్ని ఏమంటాం అంటే కంబైన్డ్ నెట్ ప్రాఫిట్. సో కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ మనకి వచ్చింది. సో దీంతో లెక్క అయిపోలేదు. తర్వాత ఏం చేయాలని చెప్పాం, ఈ వచ్చినటువంటి కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ని ఇద్దరికి పంచాలి. సో వీళ్ళు ఏ పార్ట్నర్సు, ఈక్వల్ పార్ట్నర్స్ అంటే 1:1 అంటే ₹2 మనకు వచ్చింది అనుకోండి, దాన్ని ఏం చేస్తాం, ప్రాఫిట్ని ఒక పర్సన్కి రూపాయి, ఇంకో పర్సన్కి రూపాయి అంటే డివైడ్ చేస్తాం, ఈక్వల్గా డివైడ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ వచ్చినటువంటి ప్రాఫిట్స్ని డివైడ్ చేస్తున్నా. 28,000 ప్రాఫిట్ వచ్చింది. ఆ 28,000 ప్రాఫిట్ని నేను డివైడ్ చేస్తున్నా వీళ్ళిద్దరికి కూడాను. ఓకేనా, సో ఇక్కడ వీళ్ళ రేషియో ఏంటి అంటే ఈక్వల్ అంటే సగం ఇవ్వాలి. ఓకేనా, సో సగం ఇస్తే 28,000లో సగం ఎంత అంటే 14,000. సో అతనికి 14,000, ఇతనికి 14,000. ఓకేనా, సో ఇద్దరు కూడాను 14,000 చొప్పున ఇద్దరికి పనిచేస్తాం. ఓకే, సో రాసేటప్పుడు ఈ విధంగా ఫార్మాలో రాసుకోవాలి, డివిజబుల్ ప్రాఫిట్ బిట్వీన్ ది పార్ట్నర్స్. సో పార్ట్నర్స్కి డివైడ్ చేస్తున్నాం ప్రాఫిట్స్ని. ఏ విధంగా అంటే వాళ్ళ రేషియోలో, అండ్ బేస్ ఆఫ్ ది రేషియో ప్రకారం డివైడ్ చేస్తున్నాం. వాళ్ళు రాసుకున్నటువంటి నిబంధనల ప్రకారం, వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం, పార్ట్నర్షిప్ డీడ్లో ఏ విధంగా ఉందో దాని ప్రకారం మనం డివైడ్ చేస్తున్నాం. చూడండి, రామ్ షేర్ ఆఫ్ ది ప్రాఫిట్. సో రామ్ యొక్క షేర్ ఎంత ప్రాఫిట్స్లో అంటే టోటల్ ప్రాఫిట్స్ 28,000 వచ్చినాయి, ఇంటూ టోటల్ ప్రాఫిట్స్ ఇంటూ ఇతని యొక్క షేర్ ఎంత. సో ఇతని షేర్ ఎంత 1, టోటల్ షేర్ ఎంత 2.
సో టోటల్ షేర్ని డివైడ్ చేస్తున్నాను, డివైడ్ చేస్తే ఎంత వచ్చింది 14,000 వచ్చింది. ఓకే, సో 14,000 అతని యొక్క షేర్. తర్వాత రెండో పర్సన్ లక్ష్మణ్ యొక్క షేర్ ఆఫ్ ది ప్రాఫిట్స్. సో లక్ష్మణ్ షేర్ని ఇస్తున్నాం. సో ఇతని వాటా ఎంత లాభంలో అంటే 28,000 ఇంటూ టోటల్ అమౌంట్ నెట్ ప్రాఫిట్ ఇంటూ ఇతని యొక్క షేర్ ఎంత, రెండిట్లో ఒకటి అతని యొక్క షేరు కాబట్టి 1 డివైడెడ్ బై టోటల్ షేర్ ఎంత, టోటల్ షేర్ 2. ఓకే, సో 1/2 చేస్తే ఎంత వచ్చింది 14,000. ఓకే, సో ఈ విధంగా వచ్చినటువంటి ప్రాఫిట్స్ని మనం డివైడ్ చేసి ఎవరికి వాళ్ళకి సపరేట్గా ఇవ్వాలి. ఓకేనా, సో దీన్నే మనం పార్ట్నర్షిప్ ఇన్ సోల్ ఇక్కడ వచ్చే వాటికి మనకి సింగిల్ ఎంట్రీ సిస్టంలో పార్ట్నర్షిప్ని అప్లై చేయడం అంటాం. అంటే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ కూడాను సేమ్ సోల్ ప్రొప్రైటర్షిప్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఫాలో అవుతుంది, కానీ లాస్ట్లో వచ్చినటువంటి కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ని ఎవరికి వాళ్ళకి సపరేట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఎక్స్ అండ్ వై ఆర్ ది పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఇన్ ది రేషియో ఆఫ్ 3:2. చూడండి, ఇప్పుడు దాకేమో ఈక్వల్ పార్ట్నర్స్ అని వచ్చింది, అంటే 1:1 1:1 తీసుకున్నాం. కానీ ఇక్కడ 3:2 అన్నాడు. అంటే అర్థం ఏంటి, 3:2 అంటే అర్థం అంటే టోటల్ 5 ప్రాఫిట్స్. సో 5 భాగాల్లో మొదటి వాడికి ఎంత ఇవ్వాలి, 3 భాగాలు, రెండో వాడికి 2 భాగాలు. ఈ 5 ఎలా వచ్చిందంటే వీళ్ళిద్దరి వాటాని యాడ్ చేసాం. ఓకేనా, సో మొదటి వాడి వాటా 3, రెండో వాడి వాటా 2, ఈ 2 కలిపితే మొత్తం వాటాలు ఎన్ని 5. ఓకే, సో దీన్ని ఏ విధంగా రాయొచ్చు అంటే మొదటి వాడి వాటాని 3/5 అంటే వాడి వాటా 3 ఎంతలో 5లో. అదేవిధంగా రెండో అతనికి ఎలా విధంగా రాయొచ్చు అంటే 2/5 అంటే 5 వాటాల్లో అతనికి ఇవ్వాల్సినట్టు వాటా 2 అని అర్థం. ఓకే, సో రేషియో ఇచ్చాడు 3:2 ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ సో అది మనకి లాస్ట్లో పనికొస్తుంది ఈ రేషియో. అక్కడ ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు అండర్లైన్ చేసుకోండి. ఓకేనా, ఈక్వల్లీ అన్నారనుకోండి మనకు గుర్తుంటుంది 1/2తో చేయాలి ఇద్దరికి కూడాను. అలా కాకుండా 3:2 అని ఇచ్చాడనుకోండి, సో 3:2 అంటే ఒకరికి 3/5 ఇవ్వాలి, రెండో అతనికి 2/5 ఇవ్వాలి. ఓకేనా, సో గుర్తుంటుంది, మర్చిపోకుండా ఉంటారు, సో తప్పు చేయకుండా ఉంటారు. కాబట్టి ఇలాంటి పాయింట్స్ వచ్చినప్పుడు వాటిని అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్, కీప్ దర్ బుక్స్ ఆన్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతున్నారు వాళ్ళిద్దరు కూడా XYలు. తర్వాత on 1st April 2013 their capital account shows the balance of 60,000 and 70,000. సో వాళ్ళ క్యాపిటల్ బ్యాలెన్స్ ఎంత చూపిస్తుంది, ఏ రోజు 1/4/2013. సో 1/4/2013న వాళ్ళ క్యాపిటల్స్ ఎంత ఉన్నాయంటే ఒక అతనిది 60,000, ఇది ఎవరిది అంటే ఎక్స్ అనే వ్యక్తిది. తర్వాత ఇంకో వ్యక్తి 70,000 చూపిస్తుంది, ఇది ఎవరిది అంటే వై అనే వ్యక్తిది. ఓకే, నెక్స్ట్, డ్యూరింగ్ ది ఇయర్ దే హ్యావ్ విత్డ్రా 2,000 and 3,000 ఫర్ దర్ పర్సనల్ యూజ్. సో విత్డ్రా చేసుకున్నారు పర్సనల్ యూజ్ కోసం. పర్సనల్ యూజ్ అంటే ఏంటి అర్థం, డ్రాయింగ్స్ చేశారు అంటే సొంత అవసరాల కోసం మన బిజినెస్లో ఉన్నటువంటి డబ్బుల్ని తీసుకున్నారు. సో ఈ ఇద్దరిది యాడ్ చేస్తే ఎంత అవుతుంది 5,000. ఇదేంటిదంటే కంబైన్డ్ డ్రాయింగ్స్. ఓకే, కంబైన్డ్ డ్రాయింగ్స్ మనకి ఇచ్చాడు. నెక్స్ట్, ఫైండ్ అవుట్ ది క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇవ్వలా, ఇదేంటిది 1/4/13 ఇచ్చింది ఏంటిది ఓపెనింగ్ క్యాపిటల్ ఉంది, క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వలా. మరి క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వకపోతే మనం ఎలా కనుక్కుంటాం, మనకేం కావాలి కనుక్కోవాలంటే స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ గీయాలి. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ గీయాలంటే మనకి అసెట్స్ కావాలి, అదేవిధంగా లయబిలిటీస్ కావాలి, తర్వాత బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చేటువంటి అమౌంట్ క్యాపిటల్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ మనకి అమౌంట్లు ఇచ్చారు చూడండి, 31/3/2014 అంటే క్లోజింగ్ సంబంధించినటువంటి అమౌంట్స్ ఇచ్చాడు, స్టాక్ ఇచ్చాడు, డెటార్స్, ఫర్నిచర్, క్యాష్, ఈ మొత్తం ఏంటివి స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ సంబంధించినటువంటి ఐటమ్స్. ఓకే, సో అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చాడు. దీని ప్రకారం మనం ఏం చేయవచ్చు అంటే మనం దీని ప్రకారం క్యాపిటల్ని కనుక్కోవచ్చు. సో క్లోజింగ్ క్యాపిటల్ని కనుక్కోవచ్చు, క్లోజింగ్ డేట్ని ఇచ్చాడు కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్ని కనుక్కోవచ్చు. సో క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేస్తుంది. నెక్స్ట్, సో చూడండి, సో అక్కడ ఇచ్చినటువంటి ఐటమ్స్ ఏ ఐటమ్స్ ఇచ్చాడో మొత్తాన్ని రాసుకున్నాం. ముందు క్లోజింగ్ క్యాపిటల్ కావాలి కదా, స్టేట్మెంట్స్ ఎఫర్ట్స్ మనం గీస్తేనే మనం తర్వాత పాయింట్ని వెళ్ళొచ్చు. అంటే దీంట్లో 2 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ కనుక్కుంటే క్యాపిటల్ వస్తుంది, క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటే ఏంటి, అసెట్స్ లయబిలిటీస్ తీసుకోవాలి. సో దాని ద్వారా క్యాపిటల్ని కనుక్కుంటాం. క్యాపిటల్ కనుక్కున్న తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ గీస్తాం. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ లాస్లో ఏమొస్తుంది, క్లోజింగ్ క్యాపిటల్, తర్వాత దానికి డ్రాయింగ్స్,
ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మైనస్ ఎడిషనల్ క్యాపిటల్ మైనస్ బిగినింగ్ క్యాపిటల్ చేసి ప్రాఫిట్ ఆ లాస్ కనుక్కుంటాం. అంటే 2 స్టెప్స్తో చేయాలి. ఓకేనా. సో ఫస్ట్ స్టెప్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ వచ్చి స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ని కనుక్కోవడం. సో ఒకసారి చూడండి ఏమేమి ఇచ్చాడో. స్టాక్ ఇన్ ట్రేడ్ అన్నా స్టాక్ అన్నా ఒకటే. ఓకే, సో బిజినెస్లో ఉన్నటువంటి సరుకు ఇదేంటిది అసెట్ అవుతుంది, కరెంట్ అసెట్ అంటాం దీన్ని. సో కరెంట్ అసెట్ అవుతుంది. నెక్స్ట్ డెటార్స్ అసెట్, తర్వాత ఫర్నిచర్ అసెట్ ఫిక్స్డ్ అసెట్, తర్వాత క్యాష్ కరెంట్ అసెట్. నెక్స్ట్ క్రెడిటార్స్ ఏంటిది లైబిలిటీ. సో అసెట్స్ ఇచ్చాడు, అదేవిధంగా లైబిలిటీ ఇచ్చాడు. సో అసెట్స్లో నుండి లైబిలిటీ తీస్తే అనుకోండి మనకు ప్రాఫిట్స్ వస్తాయి, క్యాపిటల్ వస్తుంది. ఓకే, సో బ్యాలెన్స్ ఎంత అనేది మనం చూసుకోవచ్చు. సో క్యాపిటల్ మనం తీసుకోవాలంటే స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ని గీసుకోవాలి. సో అసెట్స్ మొత్తాన్ని తీసుకుంటాం, ఆ అసెట్స్ మొత్తాన్ని టోటల్ చేసి దాంట్లో నుండి లైబిలిటీస్ తీసేస్తాం, వచ్చేటువంటి బ్యాలెన్స్ క్యాపిటల్ అవుతుంది. ఓకేనా. సో క్యాపిటల్ని కనుక్కుంటాం. సో ముందు క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కుంటున్నాం ప్రాసెస్లో. ఓకే, సో ఫస్ట్ చూడండి స్టాక్ ఇన్ ట్రేడ్ అసెట్ అని చెప్పాం. సో అసెట్గా తీసుకున్నాం. చూడండి స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ గీసాను. స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ 31/3/2014 అంటే క్లోజింగ్ డేట్ ఇది. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 1/4లో ఉంది, 1/4 ఓకే 2013. ఇది ఓపెనింగ్ డేట్, ఇది క్లోజింగ్ డేట్. అంటే క్లోజింగ్ డేట్ నాకు అనుకుంటున్నాం కాబట్టి వచ్చేటువంటి క్యాపిటల్ కూడా ఏమవుతుంది అంటే క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఓకేనా. సో చూడండి, సో డెటార్స్ ఇచ్చాడు, డెటార్స్ రాసుకున్నా. ఫస్ట్ స్టాక్ ఉంది, స్టాక్ రాసుకున్నా, డెటార్స్ రాసుకున్నా, క్యాష్ ఫర్నిచర్. ఒకసారి చూడండి అన్నీ రాసాం లేదో. సో ఏమేమి ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ట్రేడ్ స్టాక్ ఉంది, స్టాకు డెటార్స్ ఫర్నిచర్ క్యాష్. సో స్టాకు డెటార్స్ ఫర్నిచర్ స్టాకు. సో 4 ఐటమ్స్ అసెట్స్లో ఉన్నాయి. సో అసెట్లో 4 ఐటమ్స్ని రాసుకుని టోటల్ చేసుకున్నా 3 lakh వచ్చింది. నెక్స్ట్ క్రెడిటార్స్లో ఒక ఐటమ్ మాత్రమే ఇచ్చాడు. సో క్రెడిటార్స్లో ఒక ఐటమే ఉంది, సండ్రీ క్రెడిటార్స్. ఓకే, సో లైబిలిటీ సైడ్లో క్రెడిటార్స్ ఒకటే ఉంది. సో లైబిలిటీ సైడ్లో 1,10,000. సో 1,10,000ని తీసుకున్నాం, 1,10,000. సో అసెట్స్ మొత్తాన్ని టోటల్ చేస్తే 3 lakh వచ్చింది. దాంట్లో నుండి లైబిలిటీస్ 1,10,000 తీసేస్తున్నా. ఓకే, లైబిలిటీస్లో ఒక ఐటమే ఉంది, సండ్రీ క్రెడిటార్స్ ఒకటే ఇచ్చాడు. సో దాన్ని లెస్ చేస్తే వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఉంది, బ్యాలెన్సింగ్ వాల్యూ 1,90,000. ఇదేంటిది అంటే క్యాపిటల్. ఏ క్యాపిటల్? క్లోజింగ్ క్యాపిటల్. అయితే ఒక్కడిదే అది అంటే కాదు, ఇద్దరు సంబంధించినటువంటి క్యాపిటల్, అందుకే దాన్ని ఏమన్నాం అంటే కంబైన్డ్ క్యాపిటల్. ఓకేనా. సో కంబైన్డ్ క్యాపిటల్ మనకి వచ్చేసింది. సో కంబైన్డ్ క్యాపిటల్ వచ్చేసింది, క్లోజింగ్ క్యాపిటల్. ఇవి క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేస్తే మనం చేసే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ గీయడమే. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ లాస్ని గీస్తున్నాం. ఓకే, సో ముందు ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ వచ్చేసింది. ఆన్సర్ మనకు వచ్చింది, మనం కనుక్కున్న ఇందాక 1,90,000 వచ్చింది. దానికి ఏం చేయాలి అంటే డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి, కంబైన్ డ్రాయింగ్స్ యాడ్ చేయాలి. అతను సపరేట్గా ఇచ్చాడు 2,000 3,000 అని. సో దాన్ని ఏం చేస్తున్నాను, కంబైన్ చేస్తున్నా, ఇద్దరిది కూడాను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేస్తే ఎంత వచ్చింది 5,000. ఓకే, 5,000 వచ్చింది. సో ఇది యాడ్ చేస్తే 1,95,000 వచ్చినాయి. ఓకే, సో కంబైన్డ్ ఎడిషనల్ క్యాపిటల్ ఉందా అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల అతను, అందుకే ఏం చేసాం దాన్ని వదిలేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళా. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఇవి వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమంటాం అంటే అడ్జస్టెడ్ క్యాపిటల్. సో ఇక్కడ పార్ట్నర్షిప్ కాబట్టి కంబైన్డ్ అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. తర్వాత దాంట్లో ఏం చేస్తాం, కంబైన్డ్ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ సింపుల్గా ఇవ్వలేదు, ఇద్దరిది సపరేట్గా ఇచ్చాడు. ఓకేనా. సో ఎక్స్తో వచ్చేసి 60,000 అన్నాడు, వైది వచ్చేసి 70,000. సో వీళ్ళిద్దరిది కంబైన్ తీసుకోవాలి, సపరేట్గా మనం తీసుకోకూడదు, కంబైన్డ్గా తీసుకోవాలి. సో కంబైన్డ్ క్యాపిటల్ అట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో కంబైన్డ్ క్యాపిటల్ని ఏం చేశాను నేను లెస్ చేస్తే ఎంత వచ్చింది 65,000. ఓకేనా. సో 65,000 వచ్చింది, ప్లస్ అంటే ఏంటి అర్థం, దానికి నెట్ ప్రాఫిట్ అని అర్థం. అయితే ఇది ఏ నెట్ ప్రాఫిట్, కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. మరి కంబైన్ నెట్ ప్రాఫిట్ని అలా వదిలేస్తే అయిపోయిందా లెక్క అంటే కాదు. కంబైన్ నెట్ ప్రాఫిట్ని కంపల్సరీగా ఏం చేయాలి, వాళ్ళ రేషియో ప్రకారం ఏ పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్కి వాళ్ళ రేషియో ప్రకారం పనిచేయాలి. ఓకే, సో వాళ్ళ రేషియో ప్రకారం పనిచేస్తున్నా. వాళ్ళ రేషియో ఏంటి ఇందాక చూసాం మనం 3:2. ఓకే, 3:2 ప్రకారం పంచాలి. అంటే టోటల్ 5 భాగాలు ఉన్నాయి, 5 భాగాలు చేసి 5 భాగాల్లో 3 భాగాలు మొదటి అతనికి, అంటే నెట్ ప్రాఫిట్ ఇంటూ
3/5 అంటే అతని వాటా డివైడెడ్ బై టోటల్ వాటా. ఓకే, నెక్స్ట్ వన్ రెండో పర్సన్కి ఎలా ఇస్తాం, సేమ్ నెట్ ప్రాఫిట్ ఇంటూ అతని వాటా ఎంత 2 డివైడెడ్ బై టోటల్ వాటాలు ఎన్ని 5. ఓకే, సో ఈ విధంగా చేస్తే మనకి అతనికి ఇవ్వాల్సినట్టు వాటా, ఎవరికి ఇవ్వాల్సిన వాటా వాళ్ళకి వస్తుంది. చూడండి, ఎక్స్ షేర్ వచ్చేసి మొత్తం ప్రాఫిట్ 65,000 వచ్చినాయి. ఆ 65,000లో టోటల్ అతనియా అంటే కాదు, దాంట్లో ఎన్ని వాటాలు 3 వాటాలు మాత్రమే అతనివి. టోటల్ వాటాలు ఎన్ని 5. ఓకే, సో 3/5 చేసాం, 39,000 వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వై షేర్, వైకి ఇవ్వాల్సినటువంటి షేర్ ఎంత అతని వాటాలు అంటే 2,000, అతని వాటా 2. ఓకే, టోటల్ వాటాలు ఎన్ని 5, సో డివైడెడ్ బై 5 చేసాం, సో 26,000 వచ్చినాయి. ఓకే, సో 13,000 వస్తుంది. దీంతో ఇంటూ చేస్తే కనుక 5తో డివైడ్ చేస్తే 13,000 వస్తుంది. 13,000 ఇంటూ 3 చేస్తే 39,000, ఇక్కడ 2 చేస్తే 26,000 వస్తుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చినటువంటి ఈ అమౌంట్ని మనం చేస్తున్నాం, వాళ్ళకి పనిచేస్తున్నాం. తర్వాత ఫోర్త్ ప్రాబ్లం, నెక్స్ట్ ప్రాబ్లం, మహేష్ అండ్ సురేష్ ఆర్ పార్ట్నర్ షేరింగ్ ప్రాఫిట్స్ అండ్ లాస్ ఇన్ ఏ రేషియో ఆఫ్ 3:2. సేమ్ అదే రేషియో, అంటే 5 వాటాలు చేసి దానిలోని మొదటి వాటా 3 వాటాలు మొదటి పర్సన్కి మహేష్కి, 2 వాటాలు సురేష్కి ఇవ్వాలి. దే కీప్ దేర్ బుక్స్ ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఆన్ 1st April 2011 their capital account show has the opening balance ఇచ్చాడు 25,000 and 15,000, రెండు సపరేట్గా ఇచ్చాడు. ఇవేంటివి, ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే బిగినింగ్ క్యాపిటల్ అని అర్థం. సో బిగినింగ్ కంబైన్డ్ క్యాపిటల్ తయారు చేయాలంటే ఆ రెండింటిని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకి కంబైన్డ్ క్యాపిటల్ వస్తుంది. ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఆన్ 31st March 2012, అంటే ఇదేంటిది క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, క్లోజింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ షుడ్ బి ఫాలోయింగ్. చూడండి, ఆల్రెడీ మొత్తం బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ ఆల్రెడీ అతనే ప్రిపేర్ చేశాడు. స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ ప్రిపేర్ చేశాడు. సో ప్రిపేర్ చేశాడు, ఎసెట్స్ రాశాడు, తర్వాత లైబిలిటీస్ రాశాడు, క్యాపిటల్ కూడా వచ్చేసింది. సో కంబైన్డ్ క్లోజింగ్ క్యాపిటల్ కూడా ఇండైరెక్ట్గా అతనే మనకి ఇచ్చేశాడు. అంతకుముందు ఇవ్వకపోతే మనం ఏం చేసేవాళ్ళం, స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ గీసి ఎసెట్స్ లైబిలిటీస్ని వేసుకొని దాని ప్రకారం క్యాపిటల్ని క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కునే వాళ్ళం. కానీ ఈ లెక్కలో అతనే క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కున్నాడు. ఓకే, ఇండైరెక్ట్గా మనకి హింట్ ఇచ్చేసాడు. సో క్లోజింగ్ క్యాపిటల్ 55,000. ఓకేనా, సో 55,000 వచ్చేసినాయి. సో క్లోజింగ్ క్యాపిటల్తో మనం లెక్క స్టార్ట్ చేసేవచ్చు. ఓకే, సో ఇచ్చినటువంటి వాల్యూస్ని తీసుకున్నాం. సో ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ లెక్కలోనే ఉంది. ఓకేనా, సో స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ అతనే లెక్కలోనే గీసేసి 55,000 ఇచ్చేసాడు. సో 55,000ని తీసుకున్నాం. దాంట్లోండి కంబైన్డ్ డ్రాయింగ్స్ని తీసేయాలి. ఓకే, డ్రాయింగ్స్ ఉన్నాయా అక్కడ అంటే లేవు, బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చాడు. సో బిగినింగ్ క్యాపిటల్ని తీసేస్తున్నాం డైరెక్ట్గా, ఎందుకంటే ఈ లెక్కలో డ్రాయింగ్స్ లేవు, అదేవిధంగా అడిషనల్ క్యాపిటల్ లేదు. ఓన్లీ ఓపెనింగ్ క్యాపిటల్, క్లోజింగ్ క్యాపిటల్ 2 మాత్రమే ఉన్నాయి. ఆ 2 మాత్రమే తీసుకున్నాం. ఓకేనా, సో క్లోజింగ్ క్యాపిటల్ ఉంది. క్లోజింగ్ క్యాపిటల్ ఎక్కడ ఉంది, స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్లో అతనే ఇచ్చేశాడు. తర్వాత కంబైన్డ్ క్యాపిటల్ ఇచ్చేశాడు. ఎంత ఇచ్చాడు అంటే సపరేట్గా ఇచ్చాడు 25,000, తర్వాత 15,000, రెండింటిని కంబైన్ చేసాం. కంబైన్ చేస్తే 40,000 వచ్చినాయి. సో లెస్ చేస్తే 15,000. ఈ 15,000 ప్లస్ వచ్చింది కాబట్టి ఇదేంటిది నెట్ ప్రాఫిట్ అవుతుంది. అయితే ఇది పార్ట్నర్షిప్ కాబట్టి కంబైన్డ్ నెట్ ప్రాఫిట్. సో కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో కంబైన్డ్ నెట్ ప్రాఫిట్ని ఏం చేయాలి అంటే వాళ్ళిద్దరికి కూడాను పంచేయాలి. సో పంచాలంటే 3:2 వాళ్ళ యొక్క రేషియో, అంటే మొదటి వ్యక్తికి 3/5 ఇవ్వాలి, రెండో వ్యక్తికి 2/5 ఇవ్వాలి. ఓకేనా, సో ఎవరికి రేషియో వాళ్ళకి ఇచ్చేయాలి. సో మహేష్ యొక్క షేర్ చూడండి 15,000 ఇంటూ 3/5. ఓకే, 3/5 చేసాం, 9,000 వచ్చింది. రెండో వ్యక్తికి 15,000 ఇంటూ 2/5 అతని వాటా అతనికి ఇచ్చేసాం. ఓకే, సో టోటల్ 3:2 అన్నాడు, అంటే టోటల్ 5 భాగాలు చేస్తే 5 భాగాల్లో మొదటి 3 భాగాలు మొదటి పర్సన్కి ఇవ్వాలి కాబట్టి 3/5 చేయాలి. సో ఇంటూ 3/5 చేసాం. ఓకే, రెండో వ్యక్తికి 2 భాగాలు ఇవ్వాలి, టోటల్ భాగాలు ఏంది 5 కాబట్టి 2/5 డివైడ్ ఇంటూ చేస్తే మనకి 6,000 వచ్చింది. సో ఇద్దరికి కూడాను డివిజబుల్ ప్రాఫిట్స్, వాళ్ళ ప్రాఫిట్స్ని వాళ్ళకి ఇచ్చేసాం. ఓకే, సో ఇవే ఈ చాప్టర్స్లో ఉన్నటువంటి మెయిన్ క్వశ్చన్స్. తర్వాత ప్రతి క్లాస్లో కూడాను కొన్ని హోంవర్క్ సమ్స్, ఒక్కొక్క హోంవర్క్ సమ్ నేను ఇచ్చాను. సో వాటి గురించి సొల్యూషన్స్ ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ క్లాస్లో ఇచ్చినటువంటి హోంవర్క్ సమ్ క్వశ్చన్ నెంబర్ 12. సో ప్రాఫిట్ ఆర్ లాస్ కనుక్కోమని చెప్పాడు, డైరెక్ట్గా బ్యాలెన్స్లు ఇచ్చేశాడు. క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ క్యాపిటల్ మనకి ఇచ్చేశాడు. తర్వాత క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఇచ్చేశాడు. చూడండి, అబ్జర్వ్ చేయండి, క్లియర్గా మనకి తెలిసిపోతుంది. బిగినింగ్ క్యాపిటల్ అంటే అతను తీసుకొచ్చిన క్యాపిటల్ ఎంత 62,000 తీసుకొచ్చాడు. ఓకే, 62,000 తీసుకొచ్చాడు. కానీ
సంపాదించింది ఎంత 55,000. అంటే 62,000 తీసుకొచ్చి 55,000 సంపాదించాడు. చివరికి ఇంటికి వెళ్ళేటప్పుడు 55,000 ఉన్నాయి. అంటే ఏంటి, లాస్ వచ్చింది, లాస్. సో 7,000 లాస్ వచ్చింది. ఓకే, సో ఒకసారి ఆన్సర్ చూడండి. సో మీరు చేసినటువంటి హెచ్డబ్ల్యూ సమ్ము ఇవి ఒకసారి టాలీ చేసుకోండి. ఓకే, చూడండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండెడ్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఎంత ఉంది, 55,000. అతను తీసుకెళ్లేటప్పుడు ఉన్నటువంటి అమౌంట్ 55,000. కానీ అతను తీసుకొచ్చింది ఎంత, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ లెస్ చేస్తున్నాను, 62,000 తీసుకొచ్చాడు. అతను తీసుకొచ్చింది 62,000, తీసుకెళ్లేది 55,000. అంటే లాస్ ఇంకర్ అయ్యాడు. ఎంత అంటే మైనస్లో వచ్చింది, -7,000. సో మైనస్ వస్తే దాన్ని ఏమంటాం, నెట్ లాస్ అంటాం. సో నెట్ లాస్ ఎట్ ఇయర్ ఎండెడ్ ఎంత ఉందంటే 7,000 ఉంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. సెకండ్ క్లాస్లో మనం ప్రాఫిట్ ఆర్ లాస్ సంబంధించినటువంటి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ చేసాం. సో దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం మెటీరియల్లో 19th ప్రాబ్లం చేయమని చెప్పాను. ఓకే, దాని యొక్క సొల్యూషన్ ఒకసారి చూద్దాం. మిస్టర్ ఎక్స్ కీప్స్ హిస్ బుక్స్ ఆన్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఫైండ్ ది ప్రాఫిట్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్. సో కింద ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రాఫిట్ ఆర్ లాసా కనుక్కోమంటున్నాడు. చూడండి, క్యాపిటల్ ఆన్ 31/3/2019, క్యాపిటల్ హ్యాజ్ ఆన్ 1/4/2018. సో ముందు ఏం చేయమని చెప్పా, క్లోజింగ్ క్యాపిటలా లేకపోతే ఓపెనింగ్ క్యాపిటలా ముందు ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం మనం ఏం చేస్తాం, అది అసలు ఓపెనింగ్గా క్లోజింగ్గా తెలియాలంటే ముందు అసలు ఏ ఇయర్ని ఫాలో అవుతున్నాడు చూడాలి. సో మన దగ్గర 2 ఇయర్స్ ఉన్నాయి. ఒకటి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఇయర్ అంటే ఏంటి, 1st Januaryతో స్టార్ట్ అవుతుంది, 1/1తో స్టార్ట్ అయ్యి 31/12తో ఎండ్ అవుతుంది. సో డిసెంబర్తో ఎండ్ అవుతుంది. ఇది ఒక క్యాలెండర్ ఇయర్ అంటాం. ఇక్కడ 1/1కి ఇచ్చాడు అనుకోండి, అది ఓపెనింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకేనా, తర్వాత 31/12కి ఇస్తే కనుక అది క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అకౌంటింగ్ ఇయర్. అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే 1/4కి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్న స్టార్ట్ అయ్యి 31/3న ఎండ్ అవుతుంది, మార్చిన. అంటే 1 ఇయర్ గ్యాప్. ఓకేనా, సో 1 ఇయర్ జరుగుతుంది. ఇక్కడ 1/4కి ఉన్నటువంటి క్యాపిటల్ని ఓపెనింగ్ క్యాపిటల్ అని, 31/3న ఉన్నటువంటి దాన్ని క్లోజింగ్ క్యాపిటల్ అని అంటాం. సో దీంట్లో అతను ఇచ్చినటువంటి బ్యాలెన్స్ ఏంటో మనం చూసుకోవాలి. సో 31/3/2019 అన్నాడు, 31/3/2019 అంటే ఇదేంటిది, ఇక్కడ చూడండి, రెండో దాన్ని చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇదేమో 19, ఇదేమో 18, 1/4న ఉంది అది కూడా. సో ఇది ఏముంటుంది, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇది అవుతుంది. తర్వాత 67,000 ఉన్నది క్లోజింగ్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో 19న ఉన్నది క్లోజింగ్ బ్యాలెన్స్, 18న ఉన్నది ఓపెనింగ్ బ్యాలెన్స్. సో ముందు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా అతను ఓపెనింగ్ క్లోజింగ్ అని ఇస్తే మనం ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. కానీ అతను డేట్లు ఇచ్చారనుకోండి, సో డేట్లు ఇస్తే కనుక ఓపెనింగ్గా క్లోజింగ్గా చూసుకోవాలి. సో ముందు ఫైండ్ అవుట్ చేయాలి. అది ఫైండ్ అవుట్ చేయాలంటే మీకు ఈ నాలెడ్జ్ ఉండాలి. సో క్యాలెండర్ ఇయరా లేకపోతే అకౌంటింగ్ ఇయరా అది చూసుకోవాలి. సో దాని ప్రకారం ఓపెనింగ్గా క్లోజింగ్ అనేది మనకి తెలిసింది. సో ఇది క్లోజింగ్, ఇది ఓపెనింగ్. నెక్స్ట్ పాయింట్, ఎడిషనల్ క్యాపిటల్. ఎడిషనల్ క్యాపిటల్ అన్నా, ఎడిషనల్ క్యాపిటల్ అన్నా లేదా ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, క్యాపిటల్ ఇంట్రడ్యూస్ అన్నా ఒక్కటే. ఓకేనా, సో క్యాపిటల్ ఇంట్రడ్యూస్ ఇచ్చాడు మనకి డ్యూరింగ్ ది ఇయర్. నెక్స్ట్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని ఇచ్చాడు. ఈ రెండు కూడాను అడ్జస్ట్మెంట్ సంబంధించినవి, వీటిని ప్లస్లు మైనస్లు చేయాలి. ఓకేనా, సో ఒకసారి చూడండి సొల్యూషన్. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో ఇయర్ ఎండింగ్లో ఉన్నటువంటి ప్రాఫిట్ లాస్ మనకి ఇచ్చేసాడు. ఓకే, సో స్టేట్మెంట్ చూడండి. సో ఫస్ట్ ఏం చేసుకున్నాం, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్లోజింగ్ ఏది ఓపెనింగ్ ఏది అనేది మనం చూసాం. ఓకే, సో 67,500. ఓకే, ఇది మన ఓపెనింగ్ క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ నుండి ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ ఏంటి అంటే డ్రాయింగ్స్, అడిషనల్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఉన్నాయి. సో డ్రాయింగ్స్ని ఏం చేయాలి, యాడ్ చేయాలి. తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో అదే ప్రాసెస్ చేసాం. ఓకేనా, సో డ్రాయింగ్స్ని యాడ్ చేసాం, ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. అప్పుడు మనకు వచ్చేటువంటి అమౌంట్ ఏమంటాం, అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటాం. ఈ అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి ఓపెనింగ్ క్యాపిటల్ని తీసేయాలి. సో ఓపెనింగ్ క్యాపిటల్ని లెస్ చేసాం, ప్లస్ వచ్చింది. ప్లస్ వస్తే దానికి అర్థం ఏంటంటే నెట్ ప్రాఫిట్. సో 11,250 ప్రాఫిట్.
ఓకేనా. సో ఒకసారి అది చూసుకోండి. తర్వాత లాస్ట్ ప్రాబ్లం ఫైండ్ అవుట్ ది మిస్సింగ్ వాల్యూ గురించి కనుక్కోమని చెప్పాము. ఇది క్లాస్ 3లో ఇచ్చినటువంటి హోంవర్క్ సమ్ము. ఓకే, సో ఎడిషనల్ క్యాపిటల్ ఇవ్వలేదు మనకి, కనుక్కోమని చెప్పాడు. ఓకేనా. సో టోటల్ ప్రాసెస్ నార్మల్గానే చేస్తాం. ఓకే, లాస్ట్లో వచ్చేది ప్రాఫిట్ అయితే కనుక లెస్ చేయాలి, నెట్ లాస్ వస్తే కనుక యాడ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రాఫిట్ ఇచ్చాడు, సో లెస్ చేయాలి. చూడండి ఒకసారి ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూడండి. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఇచ్చాడు, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఇచ్చాడు, డ్రాయింగ్స్, ప్రాఫిట్ ఇచ్చాడు. మనం అడిషనల్ క్యాపిటల్ కనుక్కోవాలి. సో ముందు ప్రాసెస్ ఏదైతే ఉందో అది స్టార్ట్ చేస్తాం. ముందు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం, దానికి డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. ఎడిషనల్ క్యాపిటల్ ఇవ్వాల కాబట్టి దాన్ని ఆపేసి రిమైనింగ్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. తర్వాత ఏం చేస్తాం అంటే బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. తర్వాత ప్రాఫిట్ అయితే కనుక మైనస్ చేయాలి, అదే లాస్ అయితే కనుక యాడ్ చేయాలి. సో ప్రాఫిట్ని లెస్ చేస్తాం, వచ్చేటువంటి అమౌంట్ ఎడిషనల్ క్యాపిటల్ అవుతుంది. ఓకేనా. సో ఒకసారి ఇది కూడా ఆన్సర్ వెరిఫై చేసుకోండి. క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ 25,000 తీసుకున్నాం, డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని వదిలేసి క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఏం చేసాం, లెస్ చేసాం. వచ్చేటువంటి బ్యాలెన్స్ వచ్చింది, ఆ బ్యాలెన్స్కి ప్రాఫిట్ని ఏం చేసాం, లెస్ చేసాం. సో లెస్ చేస్తే ఎడిషనల్ క్యాపిటల్ 9,000 వచ్చింది. ఓకే, సో దీంతో మనకి సింగిల్ ఎంటిటీ సిస్టమ్ మొత్తం కూడాను కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో వీడియోస్ని ఎక్కువసార్లు రివైజ్ చేసి చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మొత్తం కూడాను క్లియర్ అవుతాయి. ఓకే, తర్వాత దీంట్లో టోటల్ కూడాను 23 ప్రాబ్లమ్స్ చేసాం ఇప్పటిదాకా. మనం టోటల్ 4 క్లాసెస్లో 23rd ప్రాబ్లమ్స్ వరకు చేసాం. ఓకే, సో ఈ 23 ప్రాబ్లమ్స్ కూడాను మీరు ఒకసారి రివైజ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు చేస్తుంటే మనకి అకౌంట్స్ తొందరగా అర్థమవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.